తెలుగుదేశం పార్టీ యొక్క రుణం తీర్చుకోవడానికి ఆ రోజు అన్నగారు మనకి నాకు చేసినటువంటి, లేకుంటే నేను ఎవరిని ఎక్కడో దానిలో ఒక రైతు కుటుంబంలో మనిషిని, అట్లాంటి నన్ను ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆ పార్టీ రుణం తీర్చుకోవడానికి, రామారావు గారి ఇచ్చినటువంటి అవకాశానికి రుణం తీర్చుకోవటానికి, బాబు గారి రుణం తీర్చుకోవటం కోసం మాత్రమే అవిశ్రాంతంగా పార్టీకి అంకితమై పని చేస్తున్నాను, ఇంకా చేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో చాలా మంది రాజ్యసభకు వచ్చి కూడా ఇంకా నాకేదో పార్టీ చేయలేదని సనిగే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. కానీ అది కాదు, మనకి పార్టీ ఏం చేసింది అని కాదు, మనం పార్టీకి ఏం చేశాం, మనకు ఒక హోదా అవకాశం ఇచ్చిన తర్వాత అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పదవులు కొంతమంది వ్యక్తులకు వన్నెదేస్తే కొంతమంది వ్యక్తులు పదవులకే వన్నె తెచ్చేటటువంటి వారు ఉన్నారు. అలాంటి కోవలో మనందరం తయారు కావాలని, అట్లా ఆలోచించాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి, ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సేవలు అందించినటువంటి ప్రముఖులను మనం వారి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ తరానికి, భావి తరాలకి తెలియజేసే విధంగా వారిని గౌరవించుకొని ఈరోజు ఆహ్వానించుకున్నాం. వారందరూ కూడా వారికి అన్నగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకు తెలియజేస్తారు. అట్లనే మొట్టమొదటి మనం 100వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో రజనీకాంత్ గారిని పిలిచి దాదాపు 25,000 మంది ప్రజల సమక్షంలో ఎన్టీ రామారావు గారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించి సమాజానికి అంకితం చేశాం. అలానే హైదరాబాద్లో మొత్తం సినీ కుటుంబాలకు సంబంధించి అన్నగారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అక్కినేని గారి కుటుంబం, అలా అన్ని తరాల సినిమా నాయకుల్ని పిలిచాం, గౌరవించాం. అట్లనే రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు, బీజేపీ ఒక వేదిక మీదకి రావటం కష్టమైనటువంటి పరిస్థితిలో అన్నగారి సమావేశానికి బీజేపీ నుంచి దత్తాత్రేయ గారు, ఆనాటి గవర్నర్, అలానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ రాజా గారు, సిపిఎం ఏచూరి గారు కూడా వేదిక మీద ఉండి సభని విజయవంతం చేసినారు. అదే ఒరబడిలో ఇంకా ఆ రోజు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్పారు. మిగిలిన వారందరితో కూడా ఆ అనుభవాలు చెప్పిస్తే, ఇది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే, భావి తరాలకి అన్నగారు ఔన్నత్యం తెలిస్తే, అవన్నీ యువతకి మార్గదర్శకం అయితే సమాజంలో విలువైనటువంటి వాతావరణం వస్తుందని, మీ అందరూ కూడా ఉన్నత ప్రమాణాలకి చేరుకోవాలనే తలంపుతో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అట్లే శకపురుషుడు రాశాం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరు ప్రధాన వ్యక్తులు ఆయన ఔన్నత్యం చెప్పారు. దాన్ని పోలా విక్రమ్ గారు రాజకీయ విభాగాన్ని, సినిమా విభాగాన్ని భగీరథ గారు రాయటం జరిగింది, రచించారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతేకాదు, రేపు భావితరాల భవిష్యత్తులో ఇప్పుడు భగీరథ గారు ఆయన మొన్ననే స్టంట్ వేసుకున్నా కూడా అన్నగారి మీద మమకారంతో వారు రావటం జరిగింది. నేను రావాలా అని వచ్చారు. ఆయన ఇప్పుడు అన్నగారు ఇంటర్వ్యూలు, సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే ఇంటర్వ్యూ అంటే అన్నగారి అంతరంగం తెలియజేశారు. అట్లనే రాజకీయాల్లో తెలియజేశారు. ఈ 2 ఇంటర్వ్యూల్లో 2 పుస్తకాలు తయారు చేస్తున్నాం. ఒకటి భగీరథ గారి సినిమాల యొక్క ఇంటర్వ్యూలు పూర్తి కావచ్చింది, ఎన్నికల కోడ్ వలన ఆగాం. వెంకయ్యనాయుడు గారితో మొన్న చేయించాలనుకొని కనుక త్వరలో ఈ నెలలో, జూలై నెలలో తారక రామం అనే పేరుతో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆగస్టు నెలలో, ఆగస్టు సంక్షోభంలో ఆ నెల భారతదేశ రాజకీయాల్లో మరపురానటువంటి ఘటన ఇంకొకసారి ఎవరు జరగని విధంగా ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు పదవీచ్యుతుని చేస్తే తిరిగి 4 రోజుల్లో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఎన్టీ రామారావు గారు. అది ప్రతి సంఘటనని సమకూర్చినట్లుగా మన విక్రమ్ గారు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు.
ఇలా అనేకమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నామని, ఆ కార్యక్రమానికి మీ అందరి యొక్క అండదండలు కావాలని, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏ చిన్న ముక్కున్నా సరే మాకు తెలియజేయాలి. వాటిని భద్రపరిచి డిజిటలైజ్ చేసి భావి తరాలకి మనందరం పోయినా అది మిగిలేటట్టుగా చరిత్రలో వెనక రామాయణం మహాభారతం ఆ రోజు వాళ్ళు రాయబట్టే కదా ఈరోజు మనం చదువుకుంటున్నాం. బైబిల్ కానీ ఖురాన్ కానీ రాయబట్టే కదా వాళ్ళు ఆచరిస్తున్నారు. అలా రామారావు గారి యొక్క ఆశయాల్ని లక్ష్యాల్ని మనందరం తెలుగు జాతి ఉన్నంత వరకు, భారత జాతి ఉన్నంత వరకు గుర్తుండే విధంగా చేద్దామని మొన్న మేము రాసిన 3 పుస్తకాలని 6 భాషల్లో తర్జుమా చేపిస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, ఉర్దూ ఈ 6 భాషల్లో తయారు చేసి వీటిని ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆవిష్కరింపజేయబోతున్నాం ఈ సంవత్సరం అనేది కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సభకు నమస్కారం. అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే శివాజీ గారికి, రామకృష్ణబాబు గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే డాక్టర్ సోమరాజు గారు, నాగేంద్ర కుమార్ గారు, నారాయణ ప్రసాద్ గారు, వారంతా చాలా అనుబంధం ఉన్న వ్యక్తులు. నాకు ఆయనతోటి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అనుబంధం ఉంది. వారితో 50 ఏళ్ల క్రితం దేవుడు చేసిన మనుషులు సినిమా తీసాం. పుట్టినరోజు అనేటప్పటికీ మాకు ఆ సినిమా గుర్తొస్తుంది. పుట్టినరోజు అనేటప్పటికీ ఆయనతో ఉన్న అనుబంధం. ఆ రోజున మేము మచిలీపట్నంలో షూటింగ్ చేసాం. ఆ సినిమా సమ్మర్లో 28వ తారీఖు అక్కడే ఉన్నారు ఆయన. మా యూనిట్ అందరికీ పిలిచి ఆ రోజున నెమ్మకూరులో భోజనం పెట్టడం, ఆ గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ కంటిన్యూస్గా బెంగళూరు, మైసూరు, ఊటీ కంటిన్యూస్గా షూటింగ్ చేసే సమయంలో బసవతారకమ్మ గారు కూడా వారితో పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు అంత లాంగ్ షూటింగ్స్ అవుట్డోర్ వెళ్ళలేదు ఆయన ఎప్పుడు, అది ఫస్ట్ టైం. వారు కూడా షూటింగ్ ఉన్నన్ని రోజులు మాతో గడిపారు. ఆ తీపి గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా సంస్థ ప్రారంభించిందే ఎన్ఏటి స్ఫూర్తితో. వారు తీసిన సినిమాలు జజ్నం కానీ, సీతారామ కళ్యాణం కానీ, ప్రాంతంగా మార్చం కానీ, ఇలా ప్రతి సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చేది ఆ కాలంలో. వారి స్ఫూర్తితోనే మేము పద్మాలయ స్థాపించాం. అలానే మా ప్రతి అడుగులోనూ ఆయన ప్రోత్సాహం ఉండేది. మోసగాడు తీసిన, 12 కాపురం తీసిన, దేవుడు చేసిన మనుషులు తీసిన వారి సహకారం ఇంకా గుర్తున్నాయి 50 సంవత్సరాలైనా కూడా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన జనార్దన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సార్ కూర్చొని మాట్లాడచ్చు సార్. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శ్రీ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన స్మృతులను మళ్ళీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం చాలా సంతోషదాయకం. ఆయన గురించి జనార్దన్ గారు చక్కగా మాట్లాడారు. ఆయన నట జీవితంలో 40 సంవత్సరాల నట జీవితంలో, ఆ తర్వాత 12-13 సంవత్సరాలే రాజకీయ జీవితం. ఒక ఉప్పెనలాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు, అలాగే వెళ్ళిపోయారు. కానీ సాధించిన విషయాలు మాత్రం అమోఘం. వాటి గురించి మేము చెప్పటం అనవసరం, అందరికీ తెలిసినవే. ఎంతోమంది వక్తలు చాలా చక్కగా వాటి గురించి మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నల్లా మేము చూసిన ఎన్టీఆర్ అంతవరకే మా అనుభవాలు, ఆయనతోటి మా అనుభవాలు. మొదటిది వారితోటి పరిచయ భాగ్యం సోమరాజు గారి ద్వారా జరిగింది. ఆయన చీఫ్ మినిస్టర్ కాక ముందు నుంచి
1982 నుంచి కూడా సోమరాజు గారికి వారితోటి పరిచయం ఉంది. జయకృష్ణ గారి ద్వారా సోమరాజు గారికి పరిచయం ఉంది. ఆయనని మెడికల్గా పరీక్షించడం, తర్వాత అమెరికా ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళటం, అక్కడ బైపాస్ ఆపరేషన్ చేయించడం, అవన్నీ ఆయన చేశారు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక వైద్య బృందంగా సోమరాజు గారి ఆధ్వర్యంలో ఆయన డాక్టర్ బిఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్, అప్పటికే నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఆయన, నేను ముగ్గురం చాలా తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. హ్యాబిట్స్ నివాసానికి, హ్యాబిట్స్ ఆయన సొంత ఇల్లు, అదే చీఫ్ మినిస్టర్ అధికారిక నివాసం కూడా. అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళాం. కొంతకాలం అయితే రోజు పొద్దున్నే 5 గంటలకే వెళ్ళేవాళ్ళం. 5 గంటలకు మేము వెళ్ళేటప్పటికి పైన ఆయన అప్పటికే 1 గంట వ్యాయామం, 1 గంట దైనందిన కార్యక్రమాలు అవన్నీ అయిపోయి సిద్ధంగా కూర్చునేవారు ఆయన రూమ్లో సందర్శకుల కోసం, ఆఫీసర్స్ కోసం. కానీ మాకు స్ట్రైట్ అవే ఎంట్రీ, ఎప్పుడు అక్కడ వేచి ఉంటాం, కానీ అటువంటిది లేదు. మా ముగ్గురిని చాలా అభిమానించేవారని మళ్ళీ చెప్పనవసరం లేదు. ఆయనతో పాటు ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు అల్పాహారం సమయం అయ్యేది. అల్పాహారం మమ్మల్ని కూడా తీసుకోమని ఒత్తిడి చేసేవారు. ఆ రోజుల్లో దివంగత శ్రీ సాయి కృష్ణ తను దగ్గర రోజు మేము వచ్చే టైంకి అక్కడ ఉండి తండ్రి గారికి ఏర్పాట్లు చూసేవాడు. మామూలుగా ఎప్పుడు గంభీరంగానే ఉండేవారు. సోమవారం గారిని నన్ను డాక్టర్ గారు అనే పిలిచేవారు. కానీ ఎందుకో ఒక్కొక్కసారి డాక్టర్ బిఎన్ ప్రసాద్ని చూసినప్పుడు ఆయనకి చిలిపితనం కనపడేది. ఆయన్ని చిన్న డాక్టర్ అని పిలిచేవారు. ఎందుకో ఆయన చిన్న డాక్టర్ అని ఆయన మనసులో పడింది, సైజుని బట్టి అనుకుంటాను. బట్ ఏం చిన్న డాక్టర్, నువ్వు చాలా అబద్ధాలు చెప్తా ఉంటావు కదా, అందుకే నీకు ఇద్దరు ఆడపిల్లలు. అది ఎన్నిసార్లు అన్నారో చెప్పలేము. అట్లా కొంతకాలం డైలీ వెళ్ళేవాళ్ళం. తర్వాత తగ్గింది, అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు చూడటం కూడా ఆ బంధం చివరి దాకా కొనసాగింది. రెండో విషయం, ఆయనతో పాటు ప్రచారంలో, ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, ఆయన వాహన శ్రేణిలో, ప్రచార వాహన శ్రేణిలో అఫీషియల్ డాక్టర్గా, సీఎం అఫీషియల్ డాక్టర్గా ఆయనతో పాటు ప్రయాణించడం. దరిదాపు 10-15 రోజులు స్టేట్ అంతా తిరగటం, వారితో పాటే ఉండేవాళ్ళం, వెనకాల ఉండేవాళ్ళం. అది నిజంగా నా మనసులో లోతుగా ముద్రపడిపోయింది. అప్పుడు నర్సయ్య గారు సెక్యూరిటీ ఆఫీసర్ ఉండేవారు. చాలాసార్లు నర్సయ్య గారు నేను ఒక కారులో ఉండేవాళ్ళం. ఒకసారి మా కారు చైతన్య రథం ముందు పెట్టేవారు, ఒకసారి చైతన్య రథం వెనకాల ఉండేవారు. ఆయన పొద్దున్నే అక్కడ కూడా ప్రచారంలో ఉన్నప్పుడు కూడా 3 గంటలకే లెగవటం, కొద్దిపాటి వ్యాయామం, అక్కడ పార్టీ వర్కర్స్ కానీ లీడర్స్ కానీ వాళ్ళతో మీట్ అవ్వటం, 7 గంటలు 8 గంటలకి అయ్యేటప్పటికి పైన చైతన్య రథం ఎక్కి కూర్చునేవారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు అవుతుందో రథం చెప్పలేం. దాని ప్రతిరోజు మిడ్నైట్ దాటిపోయేది. అర్ధరాత్రి దాటిన తర్వాత విరామం. మధ్యలో ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం ఒక అరగంట ఏవో చెట్ల నీడను ఆఫ్ చేయటం, ఏదో కొద్దిగా ఆహారం స్వీకరించేవారు, ఒక 15 గంట విశ్రమించేవారు, అంతే. మళ్ళీ ప్రయాణం మొదలు. మేము కాలంలో కూర్చుని వెనకాల వెళ్ళాం. ఆయన చైతన్య రథం పైన ఎండ, వాన, గాలి ఆయనకి ఏ విధంగానూ ఏమి ఇబ్బంది కలిగించలేదు. ఆశ్చర్యం. అది ఒక్కటే కాకుండా అసలు ప్రజల ప్రతిస్పందన, ప్రజల స్పందన, అది ఒక అద్భుతం. అంటే మాకు అంతకుముందు ఎప్పుడు ప్రచారాలు చూసిన అలవాట్లేదు. అసలు ఇటువంటి ప్రచారానికి ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఎలక్షన్స్లో రాజకీయవేత్తలు చాలా కష్టపడుతున్నారు. అందరూ పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ అప్పటికి లేదు, ఆయన మొదలుపెట్టారు.
2 గేయాలు వేసేవారు. మా తెలుగు తల్లికి ఒకటి, రెండోది చేయెత్తి చేయకొట్టు తెలుగువాడు. ఏదైనా పల్లెటూరు ఊరు సమీపిస్తుందని కానీ పాటలు వచ్చాయి, ఆయన పైన ఉండేవారు. అది వినగానే ప్రజలు వందలు వేలు పరిగెత్తుకుని రావటమే. ఆ వాహనం చుట్టూ చేరి దానితో పాటు ఆ ఊరు పులిమేరలు దాటే వరకు కూడా పరిగెత్తుతూనే ఉండేవారు. అందులో వాళ్ళ కళ్ళల్లో ముఖంలో చూసిన ఆనందం అది అద్భుతం. అంత స్పందన, అంత ప్రజాకర్షణ ఆయన తీసుకురాగలిగారు. అదే ఆయన గొప్పతనం. అది అప్పటికీ మర్చిపోలేం. ఒకసారి ఆ ప్రచారం ఆ ప్రచారంలో ఉన్నప్పుడే ఒకసారి చిత్తూరు సమీపిస్తున్నప్పుడు వచ్చిన యాక్సిడెంట్ జరిగింది. చైతన్య రథం ఎప్పుడు దివంగత హరికృష్ణ గారే నడిపేవారు. వేరే డ్రైవర్లు నడపడం చాలా తక్కువ. చిత్తూరు ప్రవేశిస్తున్నప్పుడు ఒక లో బ్రిడ్జి ఉంది, రైల్వే బ్రిడ్జ్. అది కొంచెం ఆయన వెనక్కి జరగటం కొద్దిగా ఆలస్యమై సరిగ్గా నడినెత్తిన తాకింది. అది మామూలు వ్యక్తికైతే అది చాలా ప్రమాదకరమైన దెబ్బే. ఆయన అంత బలమైన మనిషి కాబట్టి దాన్ని ఓర్చుకున్నారు. పైన చర్మం చిట్లి తర్వాత అక్కడ సిఎంసి వెల్లూరు తీసుకెళ్ళాం. అక్కడ కుట్లు వేశారు. అదంతా కొంత టైం తర్వాత జరిగింది. ఈ దెబ్బ తగిలిన తర్వాత తిన్నగా చిత్తూరు పట్టణంలోకి ఎంటర్ అయ్యాం. పెద్ద వేదిక ఎక్కడో చాలా ఎత్తున నిర్మించారు. ఆయన అది మామూలుగానే ఎక్కారు. ఎక్కి ఒక అరగంట సేపు ప్రసంగం. ఈ దెబ్బ అసలు దెబ్బ ఆయనకి గుర్తులేదు. తర్వాత వెల్లూరు వెళ్ళిన తర్వాత సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్లో అదృష్టవశాత్తు ఎముకకు కానీ బ్రెయిన్కి కానీ ఏం దెబ్బ తగలేదని తేలింది. ఆ వార్త తెలిసిన తర్వాత నారాయణ ప్రసాద్ వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ రోజు కట్టుకట్టేవాడు. ఒక్కరోజు మాత్రం సిఎంసిలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రయాణం అయ్యారు. ప్రయాణం మళ్ళీ ఆ ప్రచారం అలా సాగుతూనే పోయింది. ఇంకొక విషయం చెప్పటం, ఆగస్ట్ 1984 ఆగస్ట్లో జరిగిన సంక్షోభం. అప్పుడు ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోమరాజు గారితో పాటు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే ఈ సంక్షోభం ఉద్భవించింది. ఆయన చీఫ్ మినిస్టర్గా దిగిపోవలసి రావటం అది జరిగింది. సో అక్కడి నుంచి హ్యాబిట్స్ నివాసం నుంచి ముషిరాబాద్ సినీ స్టూడియోస్కి అందరూ షిఫ్ట్ అయ్యారు. కింద చాలా కోలాహలంగా ఉంది. అప్పుడు ఇది జరిగినందుకు తెలుగుదేశం పార్టీయే కాకుండా అన్ని పార్టీలు, అన్ని ప్రతిపక్షాలు కలిసి వచ్చినాయి. ఆ రోజు కింద నాకు గుర్తుంది, నేను ఉన్నాను అక్కడ. చాలా కోలాహలంగా ఉంది. అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉన్నారు. ఎన్టీఆర్ మాత్రం పైన ఆయన గదిలో విశ్రమిస్తూ ఉన్నారు. అంటే అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చారు. బైపాస్ ఆపరేషన్ అయ్యి 1 నెల కూడా కాలేదు. ఆ స్థితిలో ఉన్నారు ఆయన. ఆ పక్క గదిలో నేను ఆ రోజు రాత్రి అంతా ఆయనతో గడపడం జరిగింది. మనస్సులో చాలా ఆందోళన, చాలా కోపం, ఉద్వేగం ఉండి ఉంటాయి. బయటికి మాత్రం ఏమీ కనపరచలేదు. అటువంటి మనిషి ఆయన. ఇంకా కొన్ని విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ని అక్కడ కలవటం జరిగింది. ఇదిగో సోమరాజు గారి తర్వాత డీటెయిల్గా చెప్పచ్చు. కాకర్ల సుబ్బారావు గారిని ఇక్కడికి వచ్చి నిజామ్స్ హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకోమని ఆయన పిలవటం, ఆయన ఇక్కడికి రావటం, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ని ఆటోనమస్ బాడీగా తయారు చేసి ఒక చక్కటి ఆసుపత్రిగా చేయాలని ఆయన కోరిక. ఆయన కోరిక నెరవేరిందని చెప్పాలి. సోమరాజు గారు అప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో కార్డియాలజీ గ్రూప్గా మేమందరం పనిచేసాం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ, ఇప్పుడు ఎన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఎన్నో రీసెర్చ్ కార్యక్రమాలు అవన్నీ అక్కడ జరిగినాయి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి అప్పటికి అంతకుముందు తెలియదు ఎవరికి, కానీ దేశంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
పెద్ద కార్డియాలజీ డిపార్ట్మెంట్కి మ్యాచ్గా వాటికి సరితూగేటట్టు ఆ స్థాయికి వచ్చింది. మేము అందరం మా కెరియర్స్ కూడా అక్కడే పునాది పడ్డాయి. అవన్నీ ఆయన వల్లే అని చెప్పటం కూడా దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఇంకొక చిన్న విషయం, ఆయనకి 1994 ఆ ప్రాంతంలో అనుకుంటాను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే పెరాలసిస్ బయటికి కనపడలేదు, అది పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. అంటే బ్రెయిన్ వెనక భాగం డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అవ్వటం వల్ల నడిచేటప్పుడు స్టెబిలిటీ లేకపోవటం, తోగటం, దానికి మించి దృష్టి లోపం వచ్చింది, డబుల్ విజన్ వచ్చింది, రెండుగా కనపడేది. అవి మామూలు వ్యక్తులు ఎవరు సహించేవి కాదు. బాంబే నుంచి పెద్ద న్యూరాలజిస్ట్ వచ్చి చూసినా కూడా చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. ఆయన శ్రమతోటి ఫిజియోథెరపీ కావాల్సినవన్నీ చేసి నెమ్మదిగా కొంతవరకు ఆయన సరిదిద్దుకోగలిగారు. ఇటువంటి ఎన్నో గుర్తుండిపోయినాయి ఆయన గురించి. ఒకటి మాత్రం చెప్పగలను, ఆ గంభీరమైన మూర్తి మాత్రం నా మనసులో ఎప్పుడు అలా ముద్రించబడి ఉంది. నందమూరి తారక రామారావు గారి శత జయంత్యోత్సవాలు పుచ్చుకు కంప్లీట్ చేసుకుని 101వ శతాబ్దోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మేము అభిమానులు. ఆయనకి ఒక అభిమానిగా నా 1970వ సంవత్సరం నుంచి మేము అభిమాన సంఘం అనేటువంటి స్థాపించి ఆ అభిమానులుగా ఆ సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు సినిమాల్లో నటించేప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర మేము డెకరేషన్ చేసుకుంటాం. కానీ ఆ సినిమా రిలీజ్ రోజున హడావిడిగాను ఆ సినిమా శతదినోత్సవాలు జరుపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నిర్వహించేవాళ్ళం. నాతో పాటు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఆయనకి ఉండేవాళ్ళు. మేము మెడ్రాస్ వెళ్ళి కూడా ఆయన్ని స్వయంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తరుణంలో 1982 మార్చి 21వ తేదీన తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో మేము అప్పుడు విన్న తరుణంలో ఆయనకి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఒక అభిమానులుగా మేము మచిలీపట్నం, మాది నేటు కృష్ణా జిల్లా, ఆ మచిలీపట్నంలో అభిమానులందరూ అక్కడ బృందావన్ టాకీస్ అనేటువంటిది రామారావు ప్రతి సినిమా బృందావన్ టాకీస్లో ఎక్కువగా, విజయవాడ దుర్గా కళా మందిరం ఎలాగో మచిలీపట్నంలో బృందావన్ టాకీస్లో రామారావు గారు ప్రతి సినిమాలు ఎక్కువగా ఆడుతుండే. అక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆ పిదప 1982 మార్చి 29న న్యూమిల్లే క్వార్టర్స్లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా నేను హాజరై ఆనాడు అన్నగారు స్వయంగా ఇటువంటి నేల మీద ఒక చిన్న బల్ల మీద, న్యూమిల్లే క్వార్టర్స్లో ఒక బల్ల మీద ఒక పరదా వేసుకుని కూర్చుని, ఆయన భాష పెట్టలేసి కూర్చుని వచ్చిన వాళ్ళందరూ నేను అడ్రస్లు తీసుకుని మా అందరి దగ్గర ఆయన స్వయంగా ఒక డైరీలో రాసుకున్నారు. ఒక నోట్బుక్లో మొత్తం ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, బయట నుంచి వచ్చినటువంటి అభిమానులు, ఆ రోజు రాజకీయ నాయకులు ఎవ్వరూ పాల్గొనల. ఆ రోజు ఆయనతో పాటు నాయల భాస్కర్ రావు, ఆదయ్య, రత్తయ్య, నారాయణ అనేటువంటి 3 ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆనాడే పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరు ప్రకటించడం, ఆ తర్వాత మాకందరికీ అభిమాన సంఘాలందరికీ తర్వాత 10వ తారీఖు నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేను నియోజకవర్గాల్లో, మా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, అట్లాగే జిల్లాల్లోనూ పార్టీ సభ్యత్వం కూడా ₹1 సభ్యత్వం. ఆయన తొలుత సభ్యత్వ పుస్తకాలు పంపించుకోకుండా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి ఈ విధంగా నమూనా ఉంటుంది అని. ఆ నమూనాను ఆధారంగా మేము ప్రింటింగ్ చేసుకుని పార్టీ సభ్యత్వాలు చేర్పించి అవన్నీ తీసుకుని ముషీరాబాద్లో పార్టీ ఆఫీసులో జమ చేయటం కూడా చేశాము. ఆ తర్వాత పార్టీ సభ్యత్వం పుస్తకాలు ప్రింట్ చేయించి పార్టీ ఆఫీస్ నుంచి పంపించగా మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి మాకు తెలిసి ఇక్కడ శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి గారు, మన సాయిబాబా గారు, మన కోటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతోమంది అభిమానులు మేమంతా కలిసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది మాకు ఏర్పాటు చేశారు అన్నగారు. శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి, అప్పుడు సాయిబాబా గారు మా కృష్ణా జిల్లాకు వచ్చి మచిలీపట్నంలో ఒక జిల్లా
ఎన్టీఆర్ అభిమాన సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ యువసేనకి నన్ను కన్వీనర్గా నియమించారు. ఆ విధంగా నేను పార్టీలో సేవలు చేయటం ఆనాటి నుంచి ప్రారంభించాం. దాంతోపాటు సినిమాలో అభిమానులు కూడా మిగిలిన చోట్ల నుంచి కూడా అందరినీ చేర్చుకుని ఆ విధంగా పార్టీ కోసం అహర్నిశలు పార్టీ వ్యవస్థాపకులు, మీరు పార్టీ వ్యవస్థాపకులు ఎవరనుకుంటే రామారావు వారితో పాటు పార్టీ అభిమానులు అనేటువంటి వాళ్ళందరూ పార్టీ వ్యవస్థాపకులే నా దృష్టిలో. పార్టీ ఆ రోజు ప్రారంభించినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు నాబోటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు కూడా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుట్లో నేను కూడా ఒకళ్ళని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యంగా దశరథ్ జనార్దన్ గారు అభిమాన సంఘాల వాళ్ళని, తర్వాత రాజకీయ నాయకులందరినీ నేను క్రోడీకరించి శతదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఏర్పాటు చేయటం. ఈ విషయమై మేము బాబు గారిని ఒకసారి జనార్దన్ గారు మంగళగిరిలో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి కలిసి ఇట్లా చేద్దామంటున్నారంటే బాబు గారు అప్పుడు మీరు ప్రొసీడ్ కండి అని చెప్పి జనార్దన్ గారికి అప్పగించడం, ఆ రోజు నేను వెళ్ళి ఆయన్ని కలవటం కూడా జరిగింది. దాని ప్రకారం ఆయన గత సంవత్సరం నుంచి ఈ విధంగా కార్యక్రమాలు శతదినోత్సవాలు అని పెట్టి ఆయన పుస్తకాలు ప్రింట్ చేయటం కానీ, కార్యక్రమాలు చేపట్టడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అభిమానులు కూడా ఎడవకుండా కిందటిసారి మహానాడు రాజమండ్రిలో జరిగిన మహానాడులో దాదాపు ఒక 25 మందో ఒక 50 మందో నాకు గుర్తులేదు ఫిగరు, అభిమానులందరినీ ప్రతి జిల్లా నుంచి ఒక అభిమానిని తీసుకొచ్చి బాలకృష్ణ గారి సౌజన్యంతో ఆ రోజు అందరికీ సన్మానం కూడా చేశారు. ఈ విధంగా అభిమానులకి ఒక గుర్తింపు అనేటటువంటి ఆయన సమయంలో ఉన్న గుర్తింపుని మళ్ళీ పునర్జీవనం చేశారు జనార్దన్ గారు. మాకందరికీ మాబోటి అభిమానులందరూ నేను గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే నేను ఒక అభిమానిగా దానికి ఇప్పుడు ఇటువంటి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి సారు ప్రయత్నించడం జరిగింది. దానికోసం నా శాయశక్తిలా నా దగ్గర అన్నగారు నటించినటువంటి 302 చిత్రాలకు సంబంధించినటువంటి ఫోటోలు, ఆ చిత్రానికి ఎవరైతే టెక్నీషియన్స్ ఆ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, దాని యొక్క సంబంధించినటువంటి ఫోటోలు, దానికి సంబంధించిన మ్యాటరు మొత్తం నేను రెగ్యులర్గా కొన్ని పోస్టింగ్స్ చేస్తూ ఉంటాను. అలాగే రాజకీయ రంగ ప్రవేశం 82 నుంచి రాజకీయ రంగ ప్రవేశం ఆయన దీని వరకు లాస్ట్ వరకు కూడా అవన్నీ కూడా సపరేట్గా వింగ్ చేశాం. అది నేను ఒక పుస్తక రూపంలో చేద్దామనేటువంటి ప్రపోజల్లో జనార్దన్ గారికి తీసుకురాగా అది తప్పకుండా చేద్దామన్నారు. అది ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం 2 భాగాలుగా దానికి 302 సినిమాలు రూపంగా చేద్దామనేటువంటి అంశంతో నేను దానికి సంబంధించిన మెటీరియల్ అంతా రెడీ చేశాను. దానికి సారు అనుమతి కూడా ఇచ్చారు. రామకృష్ణ గారు కూడా దానికి రెగ్యులర్గా మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సారు బాలకృష్ణ గారు కూడా రెగ్యులర్గా నేను పంపేటటువంటి కూడా చూసి అభినందనలు కూడా తెలుపుతూ ఉంటారు. మేము ఒక అభిమానిగా ఈ విధంగా పార్టీతో పాటు ప్రజలు కూడా ఆయన గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మరుగున పడిపోయారంటలా. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఒక సంవత్సరం గుర్తుంటాడు, తర్వాత గుర్తుండరు. సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలు వచ్చారు, ఎంతోమంది ఆ తర్వాత కనుమరుగైపోయారు. కానీ రామారావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల మనసులో ఉన్నారంటే ఆయన నటించిన సినిమా ఇవాళ వస్తుంది అంటే ఎంతోమంది అభిమానంగా చూస్తూ ఉంటారు. అది అప్పటికి వన్నె తరగదు. ఆ సినిమాల విషయంలో కానీ ఆయన రాజకీయంగా చేపట్టినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఇవాళ సార్ ఎన్నో చెప్పారు. ఇంకా కొన్ని పెద్దలు చాలామంది చెప్తారు సవివరంగా. మా తరఫున అన్నగారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగజేసినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్టీ రామారావు గారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఆయన గొప్పతనాలు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు బాగా అసోసియేషన్ ఉన్నవాళ్ళు చెప్పారు. నేను కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన పొద్దున్నే లేచి ఇవాళ ఏం మాట్లాడాలి అని అడిగేవారు. ఈ టూర్లో గోటేటి రామచంద్రరావు అని ఉండేవారు. ఆయన సార్ ఆస్తిలో సమానమైన హక్కు లేడీస్కి ఏ సీఎం ఇవ్వలేదు అది అని కంటిన్యూస్గా చెప్తుంటే, ఏంటయ్యా నువ్వు ఇచ్చినట్టుగా చెప్తున్నాయంటే అది ఇచ్చింది నేను కదా, అది నాకు తెలుసు, నువ్వు వేరే చెప్పు అనేవారు. ఆయనకి ఏంటంటే చెప్పు అంటారు కానీ చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండదు. నేను చెప్తే నువ్వు వినాలి కానీ నువ్వు చెప్తే నేను వినడం ఏంటన్నట్టుగా ఉంటారు. దాంతో ఆ చిన్న సెంటెన్స్ అండి, ఆస్తిలో సమానమైన హక్కు, దాన్ని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత
నమస్సుమాంజలు శుభాభినందనములు అనేది అయిపోయిన తర్వాత లాలనగా పాలనగా అరిచేతిలో మల్లె మొగ్గలా ఒక తెలుగింటి ఆడబడుచుని పెంచి పెద్ద చేసి ఏ దౌర్భాగ్యుడో ఏ దూరగాడికో ఇచ్చి పెళ్లి చేస్తే లాలనగా పాలనగా పెంచి పెద్ద చేసిన ఆడబడుచు జీవితం ఏమైందని అడుగుతున్నాను, అందుకే ఆస్తిలో సమానమైన హక్కు అన్నాడు. రెండో రోజు ఇవాళ ఏం చెప్పాలండి అని అడిగేవారు. అడిగితే సార్ పంజాబ్లో ఏమైందంటే ఇందిరాగాంధీ పొద్దున్న ఇందిరాగాంధీ పేరేట అనేవాడు. సరే కాశ్మీర్లో సార్ నెహ్రూ ఏం చేశాడంటే ఆర్టికల్ మళ్ళీ నెహ్రూ పేరేంటే అనేవాడు. సరే నేనేం చేశాను ఊరుకోక ఆయన న్యూస్ పేపర్ చదవడు, మీరు పంజాబ్ కాశ్మీర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకోండి అని తిరిగితే ఆయన ఉన్నారు పక్కన. అసలు ఆయన సీఎం, నేనేదో చిన్న ప్రభుత్వ నిజాంస్లో ఇంకా నా ఉద్యోగం పోయిందని నా చొక్కా తడిసిపోతుంది. ఇదేంటి అనవసరంగా అన్నానంటే చాలా తప్ప, న్యూస్ పేపర్ చదవడానికి ఏం తెలియదు అనేసానంటే అని చాలా భయంతో నుంచుంటే ఈయన స్టేజ్ పైకి ఎక్కారు. స్టేజ్ పైకి ఎక్కి పంజాబులో చెలరేగిన రక్తపాతం ఏమంటున్నది, కాశ్మీరు మంచు కొండలలో చెలరేగిన ఆవేశం ఏమంటున్నది, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో నడువంతపు వీధిలో ప్రజాస్వామ్యమును హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించరు, ఇదేనా కాంగ్రెస్ నీతి, ఇదేనా కాంగ్రెస్ జాతి, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే ఆవిర్భించింది తెలుగుదేశం అని ఆ మైక్లోనే బ్రదర్ పంజాబును కాశ్మీర్ కవర్ చేశారా లేదా అన్నాడు నా వంక చూసి. అప్పుడు కానీ దేవుడు బల్ల ఇంకొక కోపంతో చంపేస్తారేమో అనుకున్నాను. పంజాబ్ కాశ్మీర్ కవర్ చేశాను కదా అన్నాడు. తర్వాత ఇంకొక చిన్న సంఘటన చెప్తానండి. సార్ బషీర్బాగ్ ఇంట్లో ఉన్నాం, ఉంటే బయట ఒక 200 పీపుల్ వచ్చేస్తారు. ఎందుకు అన్నాడు. అదొకసారి జగజ్జీవన్ రామ్ స్టాచ్యూ బషీర్బాగ్లో పెట్టారు కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చారు అండి అన్నాడు. పెట్టాను కదండి, పెట్టిన తర్వాత పెట్టకపోతే రావాలి కానీ పెడితే ఎందుకు వచ్చారు అన్నాడు. ఏమో సార్ వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు, సరే రమ్మనండి అన్నాడు. వచ్చారు. అన్న ఆ స్టాచ్యూ చాలా అసహ్యంగా ఉంది అన్నారు. అదేంటండి, ట్యాంక్ బండి మీద చెక్కిన శిల్పాలు చెక్కిన వారికే ఇమ్మన్నారు, ఇచ్చాను. ఫోటో మీరు ఇచ్చారు. ట్యాంక్ బండి మీద పెడితే అవి వద్దు, ట్రాఫిక్ లో అడ్డుగా బషీర్బాగ్లో పెట్టమన్నారు, అది కూడా ఒప్పుకున్నాం. మా పోలీస్ కమిషనర్ ఏమో వద్దు సార్ అది ట్రాఫిక్ అడ్డంగా ఉంటుంది, అక్కడే ట్యాంక్ బండి మీదే పెట్టామంటే వద్దులండి వాళ్ళు అడిగారు కదా అని పెట్టమన్నాం. బాగుండకపోతే నేనేం చేయనండి, నా విగ్రహం పెట్టమంటారా అన్నాడు. అది ఇంకో ఏసీఎం అనలేదు. ఇంకొకటి లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. నందిగామ నుంచి ఒక 12 బస్సులు వేసుకుని వచ్చారు జనాలు. ఎందుకండి అన్నాడు. అదిగా సార్ ఒక సీటు అసలైన వారికి ఇవ్వకుండా రెండో వారికి ఇచ్చారట, అందుకుని వాళ్ళు 12 బస్సులతో వచ్చారండి అన్నాడు. ఆగు అన్నాడు. 2 minutesలో ప్లాన్ చేశాడు. ఇది ఎలా కరెక్టే, ఒకటికి ఇవ్వాల్సింది ఇంకొకటికి జరిగింది. కానీ అన్నాడండి, అసలు అందులో ఒక కుర్రాడు అన్న తప్పు జరిగిందని చొక్కా గుండెలు విప్పదీసేసి అంటుంటే ఈయన తెలివిదాట్లు, తమ్ముడు ఇది అన్న మాట్లాడే స్థలం కానీ తమ్ముడు మాట్లాడే స్థలం కాదండి అన్నాడు. ఒకసారి చెప్పాడు, అయినా కూడా ఆగట్లేదు, ఎందుకంటే 12 బస్సులు కదా. మళ్ళీ మొదలెట్టాడు. మూడోసారి నువ్వు నన్నే చెప్పేసారి మూసేయండి అంటే 12 బస్సులు వాళ్ళు వాణ్ణి కొట్టి అన్నా జిందాబాద్ అని చెప్పి బస్సులకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది చారిస్మా ఆఫ్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఆల్. చెప్పడం కూడా ముగ్గురు డిఎన్ ప్రసాద్ గారు, సోమరాజు గారు, నాగేశ్వర గారు కుటుంబ సమానులు, అలాగే వారి టీం లీడర్ కాక సుబ్బారావు గారు, వారు తండ్రి సమానులు. వారు అంటున్నట్టు ముగ్గురు వచ్చినప్పుడు చాలా ఉత్సాహం ఉండేదైనా ఉత్సాహపరిచేవారు నాన్న గారిని. పైగా ముందుకు వారు వచ్చినప్పుడు వారు ముందు బాగా గొడవ పెట్టి పంపించేవారు. ఎందుకంటే నేను తప్పించుకునేవాడు ఆయన, ఇంజక్షన్ దొరుకుతారేమో అని చూడడం రాజధాని బావుడు ఆయన. కానీ మంచి చిన్న సూపు తీసుకొని పారిపోయాడు ఆయన, నాన్న ఎన్టీ రామారావు. గుర్తుందా మీకు? కాబట్టి మీరందరూ బీపీ చెక్ చేస్తారు అని ముందు రాగానే వారు ఇప్పుడు అన్నయ్య గారు ఉండేవారు, సాక్షి గారు, నాన్న సాయి ముందుగా బాగా టిఫిన్ భోజనం పెట్టి పంపించండి అనేవారు. అంటే మనం డైవర్ట్ చేసేవారండి. ఈయన ఇప్పుడు ఈయన హెల్త్ చెక్ చేస్తే బయటపడుతున్నాడు. ఆయన చాలా జగమండిగా ఉండేవాడు. ఆయన హెల్త్ చూసుకునేవాడు కాదు. ఇలా చాలా గుర్తుకొస్తున్నాయి మాట్లాడుతుంటే. డాక్టర్ అనేవాడు ఒక ఎవరినైనా ట్రీట్ చేసినప్పుడు ఆయన హెల్త్, ఆయన పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ కొన్ని చెప్తాను. ఆయన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం
ఎవరంటే జనరల్గా డాక్టర్లు ఏమో అనుకుంటారు కదా, కాదు. ఆయన ఆరోగ్యానికి కారణం మేము ముగ్గురం కాదు. ఎవరు తెలుసా? ఎవరో చెప్పుకోండి. బసవతారకం గారు, ఆయన వైఫ్. అంటే ఒక పర్సన్ హెల్త్ డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. అప్పటికి డాక్టర్ అవసరం లేదంటే అప్పటికే హెల్త్ పోయింది. అది పోకుండా ఉండాలంటే రెస్పాన్సిబుల్ పీపుల్, వైఫ్, తర్వాత కుక్కు, వంటవాడు. ఆ వంటవాడి పేరు ఏంటన్నారు? ఉన్నారు ఇక్కడ, నించోండి సార్, నించోండి. వీరయ్య గారు, మీరు దశవతారకం కాదు, మీరు రెస్పాన్సిబుల్ అయిన హెల్త్, మేము కాదు. ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అది రెండోది, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చెప్పారు, డాక్టర్ కుమార్ చెప్పారు. ఆ ఇన్స్టిట్యూషన్ ఆ స్టేజ్కి రావడానికి కంట్రీలోనే, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆ రోజు పేరు తెచ్చుకోవడానికి ఆయన, కాకల సుబ్బారావు అందరూ రెస్పాన్సిబుల్. అది ఎంత ఎదిగిందంటే అప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చూసేవారు వీళ్ళు ఎలా చేస్తున్నారని. అది అలా కంటిన్యూ అంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అక్కడితో వదిలేస్తాను మేము నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బయటకు ఒక స్టేజ్లో బయటకు వచ్చాం 93లో. అప్పుడు కొన్ని కారణాలు పొలిటికల్, కొన్ని కారణాలు అదర్ థింగ్స్. అవి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అన్నారు, సోమరాజు గారు మీరు నిజామ్స్ వదిలిపెట్టొద్దు, నేను మళ్ళా పవర్లోకి వస్తున్నాను అన్నారు. కానీ ఈ లోపల చాలా ప్రాక్టీసు, పేషెంట్స్ని మళ్ళీ మిస్ అవుతామని చెప్పి, లేదండి అలాగే వదిలేస్తున్నాను నేను అని చెప్తే ఆయన ఏమని చెప్పారు తెలుసండి? సరే మీరు బయటికి వెళ్తే వెళ్ళండి, కానీ మీ అసోసియేషన్ నాతో ఉన్న వలన ప్రజలు అది బాగా నోటీస్ చేశారు. మిమ్మల్ని నాతో చాలా క్లోజు, ఈయన ఆయనకి చాలా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయనుకున్నారే, అందుకని మీరు వైద్యంలో డబ్బుల కోసం ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. డోంట్ వర్క్ ఫర్ మనీ, గివ్ సర్వీస్ టు పీపుల్. పీపుల్ మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు, మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. ఆ మాట నాకు చెప్పింది ఎన్టీ రామారావు గారు 93లో. తర్వాత రవీంద్రనాథ్ గారు అని జ్యోతి ప్రెస్ సికింద్రాబాద్లో ఉండేది. ఆయన మాకు చాలా ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ పేషెంట్, ఫస్ట్ పేషెంట్ హైదరాబాద్లో. ఆయన కూడా అదే మాట చెప్పారు, మీ నుంచి మీరు డోంట్ వర్క్ ఫర్ మనీ. అంటే ఎన్టీ రామారావు చెప్పింది మీరు చెప్తున్నారు సార్ అన్నాము. అది చాలా వరకు ప్రయత్నం చేశాము. ఎంత మేము సక్సెస్ ఫెయిల్ అయ్యామో మీ అంతగా తెలుస్తుంది. అది నేను చెప్పను. ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పేసి ఇక్కడితో ఆపేస్తాను. తర్వాత ఎన్టీ రామారావు ఇంకోటి కూడా చెప్పేవారు, నేను చీఫ్ మినిస్టర్గా నన్ను వైద్యం చేస్తున్నారు, కానీ మీ వైద్య లక్షణాలలో ముఖ్యమైనది ఏంటంటే అందరినీ ఒకే రకంగా చూడాలి. ఎవరు వచ్చినా మీరు వాళ్ళని బాగా చూసుకోవాలంటే ఎలా ఉందంటేనండి, దేర్ ఇస్ ఎ ఫేమస్ పారాగ్రాఫ్ మా టెక్స్ట్ బుక్ హారిసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది. అది మాకు బైబిల్ లాంటిది. అందులో ఫేమస్ పారాగ్రాఫ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్ ఆఫ్ ఫిజిషియన్స్. అందులో చెప్పాలంటే ట్యాక్స్, సింపతి అండ్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిజిషియన్. అందులో లాస్ట్ పారాగ్రాఫ్ చెప్తాను మీకు. A physician should ask for, say, something like, should have a wider interest, like Shakespearean width of interest, in the wise and the foolish, proud and the humble, the whining rogue, the hero and the whining rogue. And ఎటువంటి వాళ్ళు వచ్చినా మీరు చూడాలన్నారు. అటువంటిప్పుడు మేము చూసిన వాళ్ళలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ, ఓవైసీ గారు, సీనియర్ ఓవైసీ గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, గవర్నర్స్ కొంతమంది, అక్కినేని నాగేశ్వరరావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు,
గద్దరు, నక్సలైట్ లీడర్స్, ఇటువంటి వాళ్ళందరినీ చూసామండి ఒకే రకంగా. దానికి ఎన్టీ రామారావు అనుకున్నవారు కాదు, అది మీకు చెప్పాలనుకున్నాం మేము. తర్వాత ఇంకొక లాస్ట్లో ఇంకొక క్వశ్చన్ చెప్తాను మీకు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత అందరూ వచ్చి చాలా బాగుంది సినిమా, అంత బాగుంది చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, బాగా పోయారు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేనేం మానలేదు. డాక్టర్ గారు మీరేం చెప్పలేదు అన్నాడు. మీ ఉద్దేశం ఏంటో చెప్పలేదంటే అన్నారు. నేను చెప్పమంటారు సార్ అన్నాను. చెప్తాను, మీరు రాముడు గాను, కృష్ణుడు గాను, దుర్యోధనుడు, భీముడు, వాట్నాట్ అటువంటి అన్నీ చేశారండి. కానీ వాళ్ళు కనుక మీరు చూసిన సినిమా చూసింటే అరే నేను బతుకున్నప్పుడు ఇలా చేస్తే బాగుండేది కదా అనుకుంటారండి అన్నాను. ఇదేంటండి మీరు ఎవరు ఇలా చెప్పలేదు నాకు అని. దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ వర్చ్యూ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఒరిజినల్గా అవన్నీ లేకపోవచ్చు, కానీ కెన్ యాక్ట్ యాజ్ ఇఫ్. ఆయన ఈ పాత్రలు చేసిన వలన అటువంటి మనిషి అయ్యారండి. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనలో. ఈ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఈ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. 1977 అడవి రాముడి చిత్రం నుండి నేను ఆయన అభిమానిగా మారాను. ఆ రోజుల్లో 4 ఆటల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం సినిమా ఆడి సోమవారం నుంచి గురువారం వరకు మార్నింగ్ షోలు పాత సినిమాలు ఆడుతుండేవి. అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలు అన్నగారి వచ్చిన సినిమా ప్రతి సినిమా చూసేవాడిని. ఆయన వీరాభిమానిగా మారడం జరిగింది. అలాగే అన్నగారి ఫోటోలు సేకరించడం, వాటిని భద్రపరచుకోవడం. ఇప్పటికీ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ వేపిస్తుంటే కలర్ ల్యాబ్లో, సిటీ డీజీ కలర్ ల్యాబ్ చిక్కడపల్లిలో ఏం చేసుకుంటారండి ఇవన్నీ అంటే, ఆ బంగారం, పాత బంగారం దొరకడమే మా అదృష్టం బాబు. వాటిని భద్రపరచుకోవడం మాకు ఇది చాలా సంతోషం. ఆ ఫోటో చూస్తేనే మా కడుపు నిండిపోతుంది అని చెప్తుంటాను. అలా సుమారు 1000 ఫోటోలు నా దగ్గర ఉన్నవి ఒక పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి జనార్దన్ సార్కి అందజేయడం జరిగింది. వారు నా సేవలను, అలాగే శేఖర్ అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు ఉండి ఏ ఫోటో ఏ సినిమాలోది అని నేను కరెక్ట్గా చెప్పి అక్కడ రాసేలాగా ఒక్కొక్క ఆయన టైప్ చేశారు. అలా పాల్గొనడం జరిగింది. నరంలోనూ అన్నగారే జీర్ణించుకుపోయారండి. ఒక్క అభిమానులుగా మేము చెప్పేది ఏంటంటే, ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు ఆయన చిత్రాలు ఆడాలని, 100 రోజులు ఆడాలని, ఆయన సినిమా పోయిందంటే బాధపడి అనే వాళ్ళు ఒక్క అభిమానులేనండి. ఇతర నటుల అభిమానులు అన్నగారిని కించపరుస్తూ మాట్లాడినా ఎదుర్కొన్నది మేమేనండి. ఆ రోజు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా 6 గంటలు నడిచి ఆ వెండితెర వేల్పు ప్రజల మధ్యకు వచ్చి మా ముందు కళ్ళెదుట కనపడుతుంటే కాకి బట్టలు వేసుకుని ఆ రోజు ఆ డైలాగులు, ఆ మాటలు గుర్తుకొస్తుంటే నరంలోనూ ఆవేశం ఉప్పొంగుతుందండి. అలా పార్టీ ఆవిర్భావం నుంచి మేము చనిపోయేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధమై ఉండి సేవ చేస్తామని, వారి కుటుంబం ఎప్పుడు బాగుండాలని, అలాగే అన్నగారి నటవారసుడిగా ప్రవేశించిన బాలయ్య బాబు కోసం కూడా ఆ యొక్క సాహసమే జీవితం సినిమా నుండి నేటి వరకు ఉదయం ఆటలు రిలీజ్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి వారి మీద, వారి నందమూరి వంశం మీద మా అభిమానాన్ని చాటుకుంటున్నామండి. ఈ విధంగా వీరు సన్మానించడానికి నన్ను ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావించి మీ అందరి ముందు నాకు ఒక గుర్తింపు లభించినందుకు నాకెంతో సంతోషంగా ఉందండి. అలాగే నేను తలుచుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారండి. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వరరావు గారు. అన్న అందరిళ్ళకి వెళ్తావు, మా ఇంటికి రా, నా అభిమానాన్ని కూడా చూడన్నా అంటే ఆయన వచ్చి, అమ్మా ప్రవీణ్ నీ దగ్గర చాలా ఫోటోలు దాచుకున్నావు, నీకు ఇంత అభిమానం ఉందా అన్నగారు అంటే, అవునన్నా నరంలోనూ అన్నగారన్నా, ఏదో చెబితే ఆయన అభిమానం చెప్పి ఏదో చేసుకునే అలవాటు లేదన్నా, ఆయన అభిమానులు అన్నా. ఆ పాత సినిమాలు చూస్తుంటే రేచుక్క, జయసింహ అటువంటి చిత్రాలు
ఆత్మబంధువు, రక్త సంబంధం, గుండమ్మ కథ, గుడిగంటలు, ఆ పాత్రనే మాకు ఎక్కడ తలవంచని వాడే ఎన్టీఆర్ అభిమాని. ఎటువంటి ప్రలోభాలు పెట్టినా లొంగని వాడే ఎన్టీఆర్ అభిమాని. ఎదురుగా కూర్చున్న గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఆయన ఆ రథం వెంట అలా పరిగెత్తుతూ అలా ఆ స్కూటర్ పైన అన్నగారు కెమెరా ఎమ్మటే ఉండేవారు. నేనప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఆయన కూడా మా ఇంటికి వచ్చి చూసి, ప్రవీణ్ నీకేదో మామూలుగా అన్నగారంటే అభిమానం అనుకున్నాను కానీ నీకు ఇంత అభిమానం అని నేను అనుకోలేదమ్మా అని చెప్పారు. నన్ను గుర్తించిన ఈ అవకాశం ఇచ్చిన టీడీ జనార్దన్ గారికి, మా నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి రామకృష్ణ గారికి ఎప్పుడు కనపడినా అమ్మా ప్రవీణ్ అని పిలుస్తారండి. డౌన్ టు ఎర్త్ మనుషులు సార్. మన సమాజంలో ఒక 5 కోట్లు 10 కోట్లు ఉన్న వాళ్ళు ఎంత తావు దర్పం చూపిస్తారు. మన యజమాన్ని మనం ఎలా చూస్తాడు. కానీ అన్ని కోట్ల నుండి కూడా అన్నగారి సంతానం అభిమాని అని చెప్తే చాలు, వాళ్ళ అమ్మ అని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. మాకు ఇదే చాలు సార్. సంతోషం. ఉంటాను. సెలవు. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలండి. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు. అందరూ ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఆ దేవుణ్ణి మాత్రం నేను పెద్దగా పిలిచేవాడిని. ఆయన అంజయ్య అని పిలిచేవారు. అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరం నాకు. నేను 1978 నుంచి 82 వరకు పెద్ద ఆయన దగ్గర మేకప్ అసిస్టెంట్గా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉన్నాను. ఆయనతో పాటే కారులో షూటింగ్కి వెళ్ళే భాగ్యం నాకు దక్కింది. క్రమశిక్షణ, పని పట్ల బాధ్యత ఆయన దగ్గరే నేర్చుకున్నాను. తావుడు జోలికి పోవద్దని పెద్ద ఆయన చెప్పడం వల్ల 45 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా మందు ముట్టుకోలేదు. నేను అందరిని ప్రేమగా చూసుకునేవారు. అలాగే స్టూడియోలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా, డ్రైవర్గా, అలాగే మా నందమూరి రామకృష్ణ గారి దయవల్ల మేనేజర్గా కూడా చేశాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గర కూడా 16 సంవత్సరాలుగా ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఇలా కుటుంబంలో నాకు 45 ఏళ్ళ జీవితం ముడిపడి ఉండటం నా పూర్వజన్మ సుకృతం భావిస్తున్నాను. మరణం లేని మనిషిగా తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక పేరు ఎన్టీఆర్. ఈ సందర్భంగా నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ప్రథమంగా ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి టీడీ జనార్దన్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న నందమూరి రామకృష్ణ గారికి, త్రిపులార్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ, ఆ పేజీలో ఉన్నటువంటి ప్రతి అక్షరం, ప్రతి పదం ప్రతి తెలుగు వారికి తెలుసు. కనుక ఈనాడు వారి గురించి నేను చెప్పడం అనేది సాహసం అవుతుందని భావిస్తూ, నా పేరు ఎన్టీఆర్ నఫీస్, మాది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం. నేను 2013లో నా 10వ తరగతి పూర్తయిన తర్వాత పార్లమెంట్లో రామారావు గారి విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వివిధ కథాంశాలు చదివి వారి గురించి లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు 2013లో మొదలుపెట్టి ఇప్పుడు 2024 వరకు దాదాపు వారి మీద వచ్చినటువంటి 170 పుస్తకాలు సేకరించాను. అదేవిధంగా అనేకమైనటువంటి ఫోటోలు సేకరించడం జరిగింది. ఈ తరానికి, ముఖ్యంగా రాబోయే తరాలకు రామారావు గారి గొప్పతనం తెలియజెప్పాలనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. ఈ నా యొక్క ప్రయాణంలో సార్ నన్ను వెనుకటి ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, నేను దైవంగా భావించే పుణ్య దంపతులు బసవతారకమ్మ మరియు నందమూరి తారక రామారావు గారులకు ఈ వేదిక మీద నుంచి నా యొక్క అంజలిని ఘటిస్తూ ఎల్లప్పుడూ వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. శ్రీ బీరయ్య గారు పంట మనిషి పెద్దానికి వారి అనుభవాన్ని తెలియజేస్తారు. బీరయ్య గారు. మా ఊరు రామారావు ఊరు ఒక 5-6 మైళ్ళ దూరంలో ఉంటారు, పక్క పక్కన. సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కొత్తలో ఎల్వి ప్రసాద్ గారు ఒకటి చెప్పారంట, షూటింగ్ చేస్తా కత్తి ఏదో సీన్లో ఉందంట, ఇలా నోట్లో పెట్టుకోమన్నారు. నోట్లో పెట్టుకోమని నేను చెప్పే వరకు మళ్ళీ తీయమన్నారంట. ఆ షెడ్యూల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లంచ్ అవర్ అయింది. మళ్ళీ తర్వాత అట్టగా ఉంది, కత్తి అట్టగా పెట్టుకున్నారంట. ఆయన పెట్టుకుంటే ప్రసాద్ గారు అన్నా అంట, ఏంటో అట్టగా పెట్టుకున్నామంటారు, మీరు చెప్పారు కదా, మీరు చెప్పే వరకు తీయదని నేను దిగలేదు అన్నా అంట. అయితే రామారావు గారు ఏంటో ఎవరక్కడ ఏ మాత్రం డిసిప్లిన్ లేని రంగానికి, సినిమా రంగానికి ఒక డిసిప్లిన్ నేర్పింది ఎన్టీ రామారావు గారు చెప్పి మనం చేస్తున్నాం.
అదే మాదిరిగా రామారావుతో పాటుగా నాయసారు కూడా వారి స్థాయిలో వారు ఈ రంగానికి ఒక డిసిప్లిన్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు మా కృష్ణ కానీ లేకపోతే మోహన్ బాబు కానీ సోమన్ బాబు కానీ దాన్ని ఫాలో అయ్యారు. ఈ ఫాలో అవటం వలన తెలుగు సినిమా రంగానికి ఒక డిసిప్లిన్, అదే మాదిరిగా రాజకీయాల్లో ఒక డిసిప్లిన్. ఇంకొక విజయానికి కారణం ఏంటంటే తెల్లవారుజామున 3:30కి లేకపోయినా ఆయన విజయ విషయం 3:30కి లేచి రెడీగా కూర్చునేవాడు. రెడీగా కూర్చుంటే 1972 ఆంధ్ర చేసినప్పుడు నేను గోవిందలక్ష్మణ్ గారు మద్రాసు గారు రామారావుని కలిసాం. రామారావుని కలిసి మంచి చెడ్డ మాట్లాడితే ముందు మాట్లాడటానికి ఎక్కడ దొరుకుతారు మనకంటే ఆర్గనైజ్ వెళ్తే నాగిరెడ్డి గారు అందరితో సమావేశం పెట్టుకుని మాట్లాడుతుంటే ఇక్కడ వాడుదామని చెప్పి వారితో మాట్లాడిన తర్వాత రామారావు ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడాం. సరే ఆయన ఆ రోజుల్లో ఆయన సమైక్య రాష్ట్రాన్ని గురించి ఎక్కువ అది అయిపోయిన తర్వాత 1982 ఫిబ్రవరిలో గుంటూరు దగ్గర చౌకూరుపేటలో మా జనత్వానికో తెలుసు చరణ్ తీసుకొచ్చి కిసాన్ రైలు పెట్టాం. చాలా మంది జనం ఎవరికాదు ట్రాక్టర్లో వాళ్ళే డీజిల్ పెట్టించుకుని డబ్బు ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది జమ అయ్యారు. అక్కడ ప్రయత్నం లేకుండానే జమ అయిన తర్వాత మా లైనమూడి చక్రవర్తి గారు పెద్ద ఉండేవారు. చక్రవర్తి గారు బెదవాడు వచ్చి నెమ్మది తొమ్మిది పిలిచి ఏంటో మీటింగ్ ఎట్లా జరిగింది నీ అభిప్రాయం ఏంటన్నారు. మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది కానీ ఆయన సారీ పెద్దమ్మండి జనం గురించి అన్నది. ఏంటి అట్లా మాట్లాడుకున్నా అన్నాడు. అంతమంది జనం వచ్చారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దాన్ని ఉపయోగించుకునే శక్తి మన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్ కూడా లేదు. దాని గురించి నిర్వీర్యం అయిపోతుందండి అంటే ఓ పని చేయడరా రామారావు పార్టీ పెడతానంటున్నాడు, అందరూ రాజకీయాల్లోకి వస్తున్నాడు, వెళ్ళి మాట్లాడరమ్మన్నాడు. మాట్లాడరమ్మంటే 9 గారు రేపు వస్తాను రాబోస్తాను వస్తానని చెప్పి ఆలస్యం చేస్తానంటే నేను ఒక్కడే కూడా రామారావుతో పరిచయం లేదు. మా జగ్గారావు కుమార్ జగ్గారావు బాబు రామారావుతో టైం తీసుకొని వెళ్ళి మాట్లాడాలంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆయన పొద్దున బట్టి ఇచ్చి చాలాసేపు మాట్లాడాడు. అయ్యా మీరు రాజకీయాల్లోకి వస్తే మంచి సంతోషం, కొంచెం బాగు చేయొచ్చు దేశాన్ని. కాకపోతే ఉన్న పార్టీలో మాత్రం మీరు చేరబాగా కొత్త దుకాణం పెడితే మంచిది. ఉన్న పార్టీలో చేరితే నువ్వు ఢిల్లీకి రా మళ్ళీ పోయాక కూర్చొని నుంచోనంటారు, మన వాళ్ళతో సావలేదండి, మా ఢిల్లీ అనుభవం మాకు ఉందని చెప్పారు. ఎందుకంటే అప్పటికైనా 10 మాసాలు జైలు ఎమర్జెన్సీలో ఉమ్మడి రాష్ట్రంలో నేను ముందుగా అందరికన్నా జైలు ఎక్కువ ముందు జైలుకి వెళ్ళాను. సరే ఈ అనుభవంతో తర్వాత ఆయన ఆలోచించాడు. భాస్కరరావు గారిని అడిగారు, సినిమా భాస్కరరావు విజయ పిక్చర్స్ భాస్కరరావు ఎవరో సోజన్ వచ్చాడు, వాడి సంగతి ఏంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నాకేదో పెద్దగా పరిచయం లేదండి, సోనం రామకృష్ణ గారికి పెద్ద దగ్గరగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆయనంటే గౌరవంగా వస్తారండి అన్నాడు. మొత్తానికి ఒక అభిప్రాయం పడింది అని. ఇక 82 మార్చిలో దుకాణం అక్కడ దుకాణంలో అప్పుడు నేను కూడా గుంటూరు నుంచి వచ్చేసి ఇక్కడ 20 రోజులు ఉన్నాం. రోజు తెల్లగా పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్తాం, కూర్చోవడం, ఆయన చెప్పింది వింటాం. వాళ్ళు వచ్చేవారు. ఒకరోజు కైకాలకి వచ్చిన వాళ్ళు వచ్చాడు. అన్నగారు చూసారా అంతా నాకు వస్తున్నారు గురువులో పోటీ చేయమని అన్నారు. ఆయన రామారావు గారు సినిమాల్లో ఉన్న ఆయన సహచరులతో కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరిని ఎంకరేజ్ చేయాలి పార్టీలోకి రమ్మని, ఒక్కడే వచ్చాడు ఆయన. సరే అది అలా ఉండగా ఈ క్యాండిడేట్లు సెలక్షన్ ఇదంతా జరిగింది. సినిమా వేస్తున్నారు. అప్పుడు చంద్రశేఖర్ సినిమా అనుకుంటారు. బండి ఆయన మేడకి వెళ్ళాను. బండి ఆయన మేడకి వెళితే ఆయన ఇక్కడ రెస్ట్ చూసుకోండి, 2 రోజులు అన్నాం. ఎట్లా బండి ఏమిటి మీరు మాట్లాడుతున్నారు, దాన్ని అర్థమవుతుందా, నేను రోజు ప్రాణాయామం చేస్తాను, ఈ యాక్సిడెంట్ నన్ను ఏం చేస్తాయి అని చెప్పి మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా మరి షూటింగ్ లేకపోయినా కానీ మరి డబ్బింగ్ జరగటం మొదలుపెట్టారు కూర్చొని అక్కడ. అలాగే చేసేవారు. అలాగా చేస్తా ఉంటే అప్పుడు నేను ఒక చిన్న పుస్తకం తయారు చేశాను. నేను ఈ కాంగ్రెస్ తెలుగు జాతం పెట్టిస్తుందని చెప్పి. రామోజీ గారు ఏం చేసేటప్పుడు ఒక పెద్ద వ్యాసం రాయమంటే ఒక ఫుల్ పేజీ వ్యాసం ఒకటి రాశాను. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అది ఈనాడు వచ్చింది. ఈ కాంగ్రెస్ తెలుగు జాతం పెట్టిస్తుందని చెప్పి వ్యాసం వేస్తే రామారావు కూడా ఆ పుస్తకాన్ని బాగా నలిపి 7 రోజులు మీటింగ్ పెట్టినా కానీ దాంట్లో నుంచి చేసేవాడు. తర్వాత ఆయన కమిట్మెంట్ సరే ఎంత కమిట్మెంట్ అంటే మన రామకృష్ణుడి బాలకృష్ణుడి ప్రచారంలో ఉండగా పెళ్ళయింది. పెళ్ళైతే మా కూచిపూడి రావు అమ్మాయిని ఇచ్చారు మన రామకృష్ణకి. ఇస్తే పెళ్లి
పెళ్లి కూతురు చూడటానికి కానీ తిరుపతిలో పెళ్లి అయితే పెళ్లికి కానీ వెళ్ళలేదండి. తర్వాత మనం చాలా మంది చూస్తున్నాం, వాళ్ళ బంధువుల ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఇది పుట్టిన దినం అయితే జన్మదినం అయితే వాళ్ళు రాజకీయాలన్నీ మానుకుని సంగతంతా మానుకుని దాంట్లో గంతులేసే పరిస్థితిలో రామారావు గారు బిడ్డలు వేయడం జరిగితే దానికి వెళ్లకుండా వాళ్ళు చూడకుండా దాని మీద నిబద్ధతతో పనిచేసేదంటే అది జేజేలు పథకాలు చెప్పుకోవడం మనం చేస్తున్నాం. ఆ తర్వాత నేను మా ఎన్నికల్లో పోటీ చేయలే, మొదట్లో పోటీ చేయమని మా పెద్దగా అసెంబ్లీ గారు మోజు చేస్తున్నారు. మధ్య మధ్యలో ఇప్పుడు నేను రన్నింగ్ అట్లు లేదా చేయడం బట్ చేయడం లేదు, పోలేదు, కాలక్షేపం చేద్దాం. కాలక్షేపం చేద్దామంటే నేను ఒక ఉపన్యాసంలో మాట ఏం చెప్పానంటే అప్పుడు దాన్ని బాక్స్ కట్టేశారు ఆ రోజుల్లో, డాక్టర్ జకీల్ అండ్ ఐడ్ అని చెప్పి. ఏంటంటే రామారావు గారిని గురించి ఇందిరాగాంధీ ఇళ్ళందరినీ తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినారు కాంగ్రెస్ నాయకులు మొత్తం అడుగుతూ ఉండు, ఏమిటి రామారావు గోళ ఏంటి అసలు జనం ఏంటి, ఆ గోళ ఏంటంటే ఆయన సినిమాలో దేవుడు వేషాలు వేస్తారండి, అందు గురించి రాముడు కృష్ణుడు ఆయనని జనం తెగబడుతున్నారు అన్నారు. అయితే మీరు పని చేయండి, దానికి వ్యతిరేకంగా రావణాసుడు దుర్యోధనుడు వేషాలు వేసారు ఉన్నారు, వాడిని చూసారండి మన దగ్గర మన పార్టీలో పెడతామని. అయినా ఆయన వేస్తాయండి అంటారంట. రెండు ఆయన వేస్తే మనమేం చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసిందంట. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశాడు, ది ఇందిరాగాంధీ త్రూ ర్యాన్స్ ఇన్ డిస్ప్లే వెన్ షీ డన్ ది ఇష్యూ వాస్ టోల్డ్, రెండు వేషాలు ఆయన వేస్తాడని చెప్పి. ఆ మాదిరిగా నేను రోజు ఢిల్లీ నుంచి వస్తుంటే నేను పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంటే పక్కన కూర్చున్నా కదా మాట్లాడే మాట చెప్పా, సార్ అనగారు నిజంగా రావుడు కృష్ణుడు మళ్ళీ తిరిగి వచ్చినా బతికొచ్చినా కూడా నిజమైన రావుడు నిజమైన కృష్ణుడు అంటే వాళ్ళు ఎవరు నమ్మరండి, అన్నగారే కృష్ణుడు అన్నగారే రావుడు అంటారు కానీ మీరు ఎలా పొందంటారు అనే పరిస్థితి అంటే ఆయన కూడా పగపగా లేవాడు. ఆ మాదిరిగా ఆ ప్రచారం చేస్తా ఉండగా ఒకరోజు మొదట్లో 82లో అట్ట తిరిగి చీరాల నుంచి తెల్లవారుపతికి దగ్గుబాటి చంద్రబాబు గారింటికి కారం చెడితే భోజనం పెట్టారు. ఆ భోజనం వడ్డించేవాడు రావడంతో అదే మొదలుగా వాడు నోరు తెలుసుకుని చూస్తే కంగారు పడతా కొంత అన్నం టేబుల్లో పడింది. అది తీసుకుని గవర్నమెంట్ పల్లెలు వేసుకునే బ్రదర్ అన్నం నేను వేస్ట్ చేయనయ్యా, దీనికోసం కదా మనం కష్టపడతామంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆ రకంగా పొదుపుగా చూసే పరిస్థితి. ఇంకో పర్యాయం మన సోమరాజు గారు లేదా మన నారాయణ ప్రసాద్ గారు చెప్పారు కానీ డాక్టర్ల గురించి రాయపూడి అనే ఊరు ఉంది నరసరావుపేట దగ్గర ఊరుంటే ఎన్నైనా పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ రావాలని చెప్పి అరేంజ్ చేశాడు. మంచి పెసరట్టు దాంట్లో ఉల్లిపాయ అల్లం మిర్చి అంత వేసి ఒక్కొక్కరికి ఎంత వెన్నపూస పెట్టాడు. వెన్నపూస పెడితే మేమంతా అక్కు పుష్పంగా అది కింద పెట్టాం. ఆరాధన అయిపోయింది. అది కూడా ఇటున్న బెదర్ అన్నాడు. అది కూడా ఇటున్న బెదర్ అంటే సార్ మరి కొలెస్ట్రాల్ ఎవడో చెప్పింది మీకు అంతా ఈ డాక్టర్ అట్టగంటారులే, మనం చేసే పనికి ఇదే క్లాస్ వస్తాయా ఆయన. తర్వాత ఆ మాదిరిగా ఆయన ఏం చేసినా సరే ఒక సంచలనం, ఏం చేసినా సరే ఒక ప్రజలు పేదవాడు వాళ్ళ గురించి. రామారావు గారి దగ్గరికి అనేక మంది లోక్సభ సీటు మనీ అసెంబ్లీ సీట్లో మనీ డబ్బులు తిరిగితే వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి చేరలేదు. భాస్కరరావు గారు వచ్చినప్పుడు ఆగస్టులో 1983 ఆగస్టులో భాస్కరరావు గారు వచ్చినప్పుడు మీ అందరికీ ప్రజలకి పెద్దగా ప్రజానీకానికి తెలియని సంగతి ఒకటి ఏంటంటే ఎలాగ జరిగింది మళ్ళీ తిరిగి ఎలాగ పెట్టారనే దాంట్లో ఎన్జీ రంగా గారి పాత్ర అమర్తి నాయుడు గారి పాత్ర కూడా ఉందనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకని ఇంత ఉద్యమం ఇంత జరిగినప్పటికీ కూడా శంకరరావు శర్మ గారు మళ్ళీ గవర్నర్గా వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్జీ రంగా గారిని ఆచార్య రంగా గారిని పిలిపించుకుని ఏం చేయాలి ఏంటంటే ఏం లేదు, కాంగ్రెస్ తగలబడిపోతుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయినట్టేక ఇలాగే కొనసాగినట్టయితే మొత్తం దక్షిణాదిలో కాంగ్రెస్ అని చెప్పి రంగయ్య గారు చెబితే శంకరరావు శర్మ గారు ఏమన్నాడు, ప్రైమ్ మినిస్టర్ కనెక్షన్ అని చెప్పి తీసుకుని ఇందిరాగాంధీకి ఆయన మాట్లాడకుండా రంగా గారికి ఇచ్చారు, రంగా గారు మాట్లాడతారని చెప్పి ఆయన దూరంగా అని చెప్పుకుంటూ వచ్చాడు ఇదంతా. అప్పుడు ఎర్రవర్తి నాయుడు గారిని నువ్వు నా మనిషిగా వెళ్ళి రామారావుతో మాట్లాడి అసలు విషయం అంతా తెలుసుకోరమ్మని చెప్పి పంపించింది. ఇట్లా వచ్చారని నాయుడు గారు ఇందిరాగాంధీ తరఫున మెసెంజర్ గా మీతో మాట్లాడడానికి వచ్చారు. ఏంటంటే తెల్లవారుజామున 2ంటికి అమ్మని ఆఫీస్కెళ్ళాడు. అప్పుడు కార్యక్రమం అంతా ఆ స్టూడియోలో జరుగుతూ ఉండేది ముషీరాబాద్ లో. తెల్లవారుజామున 2ంటికి వస్తే
అక్కడ రాజు ఉంటాడు ఒక్కడేను, మరి ఒక ఎందుకని ఎవరో ఉండరు మాట్లాడొచ్చు అన్నాడు. సరే ఏం జరిగిందో చెప్పమన్నాడు నాయుడమ్మ గారు. చెబుతామంటే ఇలాగ కాదండి, మీరు క్రోనలాజికల్గా టైం ప్రకారం ఏ రోజు ఎన్ని గంటలకు ఏం జరిగింది కావాలన్నాడు. ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత మన గోటేడు రాంకారావు పిలిస్తే ఇలాగ కాదు, మీరు మొత్తం దానికి రిపోర్ట్ తయారు చేసి ఏమంటే మర్నాడు తయారు చేసి టైప్ కొట్టి మర్నాడు 10ంటికి ఇంత ఫైల్ తయారు చేసి ఇస్తే ఆ ఫైల్ తీసుకుపోయి ఇందిరాగాంధీకి నాయడం కలిస్తే అప్పుడు పునరాలోచనలో పడి మళ్ళీ రామారావు గారు తిరిగి ప్రతిష్టం చేయడానికి ఆయా ప్రాతిపదిక వేసిందన్న వాస్తవాన్ని చరిత్రలో సరిగ్గా రికార్డు కాలేదు, అందు గురించి ఎవరో చేయడం అనుకున్నది. ఇది రారాని గురించి చాలా మంది 110 పుస్తకాలు 120 పుస్తకాలు రాశారు. నేను కూడా రాబోని ప్రయత్నం చేస్తున్నా. దీంతో ఆ పుస్తకాల్లో ఎవ్వరూ చెప్పని సంగతులు, నాకు మాత్రమే తెలిసిన సంగతులు నేను దాంతో పెడదామని చూస్తున్నా. అంతే నా విషయం లేదు. ఆ మాదిరిగా రామారావు ఏది చేసిన గారు సంచలనంగా ఉండేది. ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా అలాగే సంచలనంగా ఉండేది. ఒకరోజు విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా అంటే రామారావు ఏపీ వాళ్ళలో ఉన్నారు. ఏపీ వాళ్ళు అంటే మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు. తప్పట్లు కొట్టి పైనుంచి కేకేశాడు, విపి సింగ్ అని చెప్పి. ఆయన ప్రధానమంత్రి. విపి సింగ్ అని కేకేస్తాను చెప్తారా అమ్మన్నాడు. పైకి రమ్మంటే లింగి కట్టుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడ పోతారో తెప్పించాను. అలాగా ఆయన దగ్గర మరి చక్కగా భోజనం పెట్టాడు, లేకపోతే పరవరం పెట్టాడు, ప్రసాదం పెట్టాడు. పెట్టి అన్నదాత సుఖీభావ అని అంటే తిన్నదాత సుఖీభావ అని ఆయన అన్నాడు. ఆ మాదిరిగా అది చాలా అన్యోన్యంగా ఉన్నది. రామారావు దగ్గర మన జనార్దనాలు తెలిసి ఉండాలి, కానీ అది ఎప్పుడు ఎదురైతే వాళ్ళు కాదు. నాకు రామారావు దగ్గర యువత రామారావు దగ్గర నాకు ఇష్టం లేని ఇటువంటి నేను గడ్డమనేవాడిని. ఒకరోజు కర్షక పరిషత్ పెట్టేటప్పుడు ఇది ఏమైనా కనపడలేదని చెప్పి పిలిపించారు 10 రోజులకు ఉండమని. రోజు పొద్దున్న రామారావు దగ్గరికి వెళ్తాం. పొద్దున కూడా ఎవరెవరో గోటేడు రామచంద్రరావు, నేను నాగబాబు కోటేశ్వరరావు, లేకపోతే నేను ఇంటి పద్మనాభం 9 నేను కూర్చోవడం. ఆయన ఏదో కళ్ళు మూసుకుని చెబుతుండేది. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నాక మళ్ళీ రాస్తే దాన్ని మళ్ళీ ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ రమ్మనేవాడు. దాన్ని కాపీలు తీసి మళ్ళీ ఆయనకి ఇవ్వాలి, మళ్ళీ చదవాలి. మళ్ళీ చదువుతా ఉంటే మధ్యలో ఆయనకి ఇష్టం అనేవాడు, మళ్ళీ మార్చాలి. అట్టా 4-3 తడవలు చదువుతూ ఉండేది. ఒక తడవ అన్నాడంటే కర్షక పరిషత్ అంటే ఏది పెద్దరు ఏమనుకున్నారు? ఏ బాబు కర్షక పరిషత్ అంటే ఏమనుకున్నారు? కర్షక పరిషత్ వాళ్ళు ధాన్యం పండిస్తారు ఆ ఊళ్ళో. ఆ ధాన్యాన్ని మరణేస్తారు. మరణేస్తే బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని అమ్ముతారు, లాభం వస్తుంది. ఆ డబ్బులు పెట్టేసి ఊళ్ళో ఆసుపత్రి కడతారు, స్కూల్ కడతారు, రోడ్డు వేస్తారు అన్నారు. నేను ఏమన్నానంటే మరి తమరేం చేస్తారు సార్ అన్న. ఏంటి మన సంగతి నీకు అర్థమైనట్లేదు, తమరేం చేయడం ఏంటి అన్నాడు. అవును సార్, హైదరాబాద్ రోడ్లన్నీ ఎవరేశాడు? బియ్యం ఆడిచ్చేసారా? హైదరాబాద్లోనే మీరు వేస్తారు రోడ్లు. పల్లెటూళ్ళలో మాకు అసలు దానికి వస్తుంటే మమ్మల్ని బియ్యం ఆడించుకుని రోడ్లు వేసుకోమంటారు. ఇది ఎక్కడ తరమండి అన్న. అప్పుడు ఈపీ రాఘవేంద్రరావు అన్నాడు, నిజమేనండి, వాటి శివాజీ జరిగిన పాయింట్ ఇట్ అన్నాడు. ఓహో ఇదొకటి ఉందా అని చెప్పి తప్పనిసరిగా రామారావుని చండశాసనం అనుకుంటారు, కానీ చెప్పింది ఉండని అనుకుంటారు. కానీ మనం చెప్పే దాంట్లో స్వార్థం అనుకుంటే తప్పనిసరిగా వింటాడు. ఇది దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల రామారావు గారు రాజ్యసభ పెట్టేటప్పుడు కూడా 1988లో బాగా ప్రతిరోజులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ప్రకాశం గుంటూరు జిల్లాలో. రామారావు తిరిగారు, చూసి అప్పుడు కూడా ఎవరైనా పెద్ద వాళ్ళు దొరుకుతారని చెప్పి ఎన్ని పాలికేయాలని అడిగాడు రాజ్యసభ 100 మంది ఇక్కడ రమ్మని. అనే ఇక్కడ ఓటు చేర్పిస్తానని రమ్మన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఐ డోంట్ లైక్ టు ఎంటర్ ఇంటూ పార్లమెంట్ విత్ ఫాల్స్ రికగ్నిషన్. ఒక ఫోర్జీ డాక్యుమెంట్ వేసి నేను రాజ్యసభకి వెళ్ళాన్నాడు ఆయన. అట్లాగే నాయుడమ్మ గారిని అడిగాడు. చివరికి ఈ పత్తి రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కొరకు ఢిల్లీలో ఎవరైనా కావాలి మనకి, రాష్ట్రం వల్ల పని కాదు, దానికి వీడు పని తెస్తారని చెప్పి నన్ను తెలిసి ₹10 ఖర్చు కూడా లేకుండా నన్ను రాజ్యసభకు పంపితే వారు ఏ ఆశయం కోసం నన్ను పంపారో ఆ ఆశయాన్ని నేను నిర్వర్తించానని చెప్పి తృప్తిగా ఉందని చెప్పి నమోదు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జనార్దన్కి నమస్కారాలు పునఃసమర్పిస్తూ సెలవు తీసుకున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రథమ నిర్వాహకుడైన జనార్దన్ గారికి, సోదరులు నందమూరి
రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి జయంతి అని అందరూ అంటారు కదా, కానీ నేనైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుగానే భావిస్తాను. నాకు తెలిసి మరి తెలుగు వారిలో, ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జననం ఉన్న వ్యక్తుల్లో, అంటే పురాణాల్లో అశ్వత్థామకి చావులేదు, ఆంజనేయ స్వామికి చావులేదు, అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో ఉన్నారు అంటే ఎన్టీ రామారావు గారు. ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. శివాజీ గారు వారు భోజనం గురించి అన్నాన్ని వేస్తారని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే 91, 92 ఆ ప్రాంతాల్లో ఒక 5-6 సార్లు నేను రామారావుని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవడం జరిగింది. మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము తీసుకెళ్ళిన మా గణపతి శాస్త్రి గారని మా గురువు గారు పరిచయం చేస్తే, ఓహో మీరు శ్రీనివాసరావు గారు మనవడు అంటే పలానా కృష్ణరావు గారు మనవడా అని అడిగారు. అంటే మా ఫాదర్ గురించి. అవునండి అంటే బాలరాజు మీకు ఏమవుతారన్నా, మా ఫాదర్ తమ్ముడు అండి అన్న. అప్పుడు ఆయన అంటే 91, 92లో నేను కలిస్తే 67లో సినిమా వరకట్నం షూటింగ్ టైంలో ఆయన వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మా తాతగారి ఇంట్లో ఆయన భోజనం చేశారట. ఈ రోజుకి ఆ కృష్ణరాజు గారి భోజనం మేము మర్చిపోలేదు. వారు ఉప్పుతున్నాం, అందుకనే అసెంబ్లీలో మరి ఏదో రొటీన్లో ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అని చెప్పారు. అన్నీ చెప్తున్నా. బాలరాజు గారు నాకెంతో ఇష్టం, కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. అయినా మేము వారిని క్షమించాం, వారిని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోజనం చేశాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ భోజనం చేసి పక్కకెళ్ళి భోజనం పెడుతున్నాం. మనం ఎక్కడైనా కూడా ఎవరు పడితే అన్నే పెడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటి ఎన్టీ రామారావు గారు అప్పటికి 25 సంవత్సరాల క్రితం ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకొని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా, ఆయన దేవుడు అనాలా అన్నది నాకు నిజంగా అర్థం కాల. అటువంటి గొప్ప వ్యక్తి అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి. అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే, కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకు 16 గంటలు బంధించేవాళ్ళు ఆయన. నేను బాగా ఎత్తి రామారావు కూర్చొని సినిమాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. రామారావు సినిమాలు చూస్తాను ఎదిగా. నా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని చెప్పి గొడవ చేసేవాడిని తిక్క చక్కెరని నన్ను పిలిచేవాడు. అప్పుడు రామారావు సినిమా వచ్చింది. ఆ సినిమా టైట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు పెట్టారు. 62లో ఎన్టీ రామారావు గారి సినిమాలు 6 సినిమాలు 100 రోజులు ఆడినాయి. 65లో 8 సినిమాలు 100 డేస్ ఆడినాయి. జనవరి నెలలో వచ్చిన 2 సినిమాలు కూడా ఒకదానికి ఒకటి పోటీగా పండవ వనవాసం, ఇంకోటి ఆడబ్రతికేది, ఒకదాని నుంచి ఒకటి 25 వారాల సినిమా. అంటే ఇప్పుడు హీరోలు మనం చూస్తున్నాం 2 సంవత్సరాలకి ఒక సినిమా చేస్తే గొప్ప అనుకుంటా ఉంటే 1 సంవత్సరంలో 8 సినిమాలు 100 రోజులు కానీ అంటే 65లో ఆడబ్రతుకు, పాండవ వనవాసం, తోడు లేదా వేలాది మంది చాలా ఉన్నాయి. ఏదండి కోటి సినిమాలు 71 నాకు తెలుసు. ఆ 70 సినిమాలు ఏ సినిమా ఏ సంవత్సరం నాకు తెలుసు. 62లో అయితే విలేమవుతాడు కదా, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుడి గంటలు, అదే గుళ్ళమ్మ కదా,
చాలా సినిమాలు దేవుడు చెప్తారు పెద్దని. సో ఇలాగా ఒక పానగారు ఆయన 41 రోజుల్లో ఆ సినిమాని 25 వేల సినిమా 3 వేషాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం 1 గంట 2 రామారావు ఉంటారు. అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు, 1 గంట అయితే మినిమం 2 ఉంటారు, 1 అరగంట 3 ఉంటారు. అలాంటిది ఒక మేకప్ తీసి మేకప్ చేయాలంటేనే అసలు 5 నిమిషాలు యాక్ట్ చేస్తే ఆ కారవానికి వెళ్ళి అరగంట రెస్ట్ తీసుకునే రోజుల్లో మన ఆయనే డైరెక్షన్ స్టార్ట్ ఆయనే చెప్పాలి, యాక్షన్ మళ్ళీ ఆయనే చేయాలి, యాక్షన్ ఆయనే ఉండాలి, యాక్షన్ ఆయనే చేయాలి. మరి అటువంటిది 41 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషిని మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ అవుతుంది. ఆయన నిజంగా దేవుడనే మనం చెప్పుకోవాలి. మనిషికి అంత కష్టపడే అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరిని కూడా చూడలేదు, ఊహించలేదు. కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసే మా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూడా చివరిలో రోజుకి 5 మీటింగ్లు పెట్టి 3 డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు. ఆయనకు దగ్గరగా మళ్ళీ ఆయన్నే చూసా. సరే, ఎన్టీ రామారావు గురించి ఎంత మాట్లాడినా తప్పే. ఒకటి చెప్పి ముగిస్తా. ఈ మధ్యన మరి చాలా మందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా, కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరఫున కోరుకుంటూ మరి రేపు కేంద్రంలో ఏర్పడిపోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ డ్యూ డేట్ కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం చేకూరుతుంది అని. ఎందుకంటే రామారావు భారతరత్న అవసరం లేదు, కానీ భారతరత్నకి ఇప్పుడు రామారావు అవసరం వచ్చింది. మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్రం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. వచ్చిన ఆయన అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కరించి ఆయన గురించి కొద్దిగా నాకున్న పరిచయం కొద్దిగా 2-3 ఇన్సిడెంట్ చెప్తా. మొదటిసారిగా 69లో ఆయనతో నేను ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం అనే సినిమా పనిచేశాను. ఆ సినిమాకి డైలాగ్ చెప్పాలంటే నేను డైలాగ్ చెప్పాను డైరెక్టర్గా, అది నా డ్యూటీ. డైలాగ్ చెప్పమని డైరెక్టర్ గారు వెళ్ళి డైలాగ్ అని అంటే నాకు కాలంలో వణుకు స్టార్ట్ అయ్యేది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన అప్పటికి కుర్చీలో ఊగుతూ కొంచెం నిద్రపోతూ, ఎక్కువసేపు నిద్రపోతారు ఆయన షాట్కి మధ్యలో. నేను వెళ్ళి ఆ డైలాగ్ చెప్పటం, సైలెంట్గా నుంచునేవాడిని. ఆయన విన్నారా లేదా అని, విన్నాం బ్రదర్ అని నిదానంగా ఒక మాట అనేవారు. దాంతో గబగబా వచ్చేసి వణుకు తగ్గించుకొని కూర్చునేవాడిని. సో ఆ విధంగా మొదటిసారిగా నాకు ఆయనకి దగ్గరగా పనిచేయడం జరిగింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం. ఆ తర్వాత ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసే పక్కన నేను కింద కూర్చుని ఆయన కూర్చుని ఊగుతూ కోడలు దిద్దుల కాపురం స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు. అది నేను పుస్తక రూపంలో తీసుకొచ్చా, సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన ప్రత్యేకంగా అదొక పబ్లిసిటీ ప్రత్యేకత. సో పబ్లిసిటీ ఉపయోగపడుతుందని పుస్తకం రాయాలంటే కోడలు దిద్దుల కాపురానికి ఆయన స్క్రిప్ట్ రాసేవాళ్ళు. నేను దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చా, నా పేరుతో ఉంటుంది అది. ఆ తర్వాత సిటీ కేబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కొద్దిగా పరిచయం, ఇట్లా జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరితో పరిచయం ఉంటే అట్లాంటి వాళ్ళతో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే గుర్తుంది బ్రదర్ అని చెప్పి, అది కొత్తది డిజిటల్ సిస్టంలో ఎంటర్టైన్మెంట్ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కొత్త సిస్టమ్ అది, ఈ కేబుల్ సిస్టమ్. అది హరిహర కళాభవన్లో ఏర్పాటు చేయడానికి ఆయన దగ్గరికి రావటం, ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన చేతుల మీదుగా
ఇప్పుడున్న ఈ డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఆ విధంగా నాకు కొద్దిగా ఆయనతో కొంచెం అంత పరిచయం, ఆయన గుర్తుపెట్టే అంత పరిచయం ఉంటుందని నేను అనుకోను. నేను కొంచెం దూరంగానే ఉంటా జనరల్గా. ఇట్లాంటి అది కొంచెం ముందుకెళ్ళటం, ఈ కెమెరాలు ఎదురుగుండా రావటం, ఇది పెద్ద నాకు అంత అలవాటు లేదు. అయితే ఇప్పుడు మనం కూర్చున్న ఈ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ నాంది, దానికి మొదటిసారి బీజం పడింది రామారావు గారి దృష్టిలోనే. మేమంతా మద్రాసులో ఉండి మద్రాసు నుంచి హైదరాబాద్ ఎలా రావాలి, ఏం చేయాలి అనే టైంలో చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో అబిట్స్లో ఉన్న వారి ఇంటికి ఆయన ఆహ్వానించారు. ఆయన ఇంటికి దాదాపు ఒక 25-30 మంది ప్రొడ్యూసర్స్ వచ్చాం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఫ్లైట్ దిగటం, ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా అబిట్స్కి రావటం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చెప్పండి బ్రదర్, ఏం చేద్దాం, ఏం కావాలి, మీరంతా ఎందుకు రాలేదు, మీరు బాగుండగా ఇక్కడ రండి అని అంటే, అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ రాళ్ళు, పెద్ద పెద్ద బండలు, ఈ కొండలు, ఇవి చూస్తే మాకు ఏమీ అర్థం కావట్లేదు సార్, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. అక్కడైతే ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అని ఉండేది మద్రాసులో. ఆ అలవాటుతో అట్లాంటిది మేమంతా కలిసి ఒక చోట ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవడానికి, మంచి చెడు మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి సార్ అని అంటే, అప్పుడు ఇక్కడున్న కాదు సూర్యాన్ గారు, డివిఎస్ రాజు గారు అప్పుడు ఈ ఫిలిం నగర్ సొసైటీకి ప్రెసిడెంట్, వాళ్ళిద్దరూ ఈ కొండను చూపించడం జరిగింది. సరే మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటే అది చేద్దామని చెప్పి ప్రసాద్ గారు సమ్ సెక్రటరీ గారు, నాకు అంత పరిచయాలు లేవు కానీ ఆయన పిలిచి చెప్పారు. చెప్పగానే ఇది బహుశా జిహెచ్ఎంసీ ఇవ్వాలనుకుంటా, బట్ ఆయన జీవో చేసి వెంటనే ఏమన్నారు కానీ అది ప్రొసీజరల్గా కాదండి, ఇది జిహెచ్ఎంసీకి కంట్రోల్లో ఉంటుంది, వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈలోపు ఏదో రకరకాలుగా రాజకీయ పరిణామాలు రకరకాలుగా వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేతుల మీదుగా రామారావు గారు ఆ రోజు చెప్పిన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఈరోజు ఇట్లా ఏర్పడటానికి కారణం వాళ్ళిద్దరూ. ఆ రోజు రామారావు గారు, ఆ తర్వాత వారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత నేను ఫౌండర్ సెక్రటరీగా 10 years చేశాను. ఆ తర్వాత ప్రెసిడెంట్గా 3 times చేశాను ఇక్కడ. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు ఆయన జయంతి కోసం, ఈ ప్రోగ్రాంకి అందరూ రావాలని. అయితే వచ్చిన వాళ్ళు 10 మంది లేకపోతే 100 మంది 1000 మంది కాదండి, కొన్ని లక్షల మంది ఇట్లాంటి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ ఆధ్వర్యంలో, జనార్దన్ గారు మీ ఆధ్వర్యంలో ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఇంకా పెద్ద ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎక్కువ మందిని పిలవక్కల, అసలు ఇట్లా జరుగుతుందని చెప్తే వచ్చేసే అభిమానులు ఉన్నారు. ఆయన్ని రామారావు గారు సినిమా హీరోగా కన్నా ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక గొప్ప మహామనిషిగా, ఇంకా చెప్పాలంటే రాముడుగా, ఈ దేశంలో రాముడు అంటే ముందు గుర్తుకొచ్చేది రామారావు గారే. అయోధ్యలో రాముడు, బాలరాముడు వీళ్ళంతా కాదు, అక్కడ కూడా ఆయన్నే చూస్తాం. నేను ఈ మధ్య వెళ్ళి చూశాను, అక్కడ ఆయన పోలిక లేదే అనుకున్న మనసులో. రామారావు గారి పోలిక గురించి అట్లా ఆలోచించేవాళ్ళం రాముడు అంటే. సో అలాంటి వ్యక్తికి చేయాలంటే ఈ కల్చరల్ సెంటర్ ఆల్మోస్ట్ మన అందరికీ చలనచిత్ర పరిశ్రమ కోసం ఇచ్చింది ఇది. సో ఎప్పుడైనా ఎటువంటిదైనా మీకు హక్కు ఉంది, మనకు హక్కు ఉంది. రామారావు గారు వేసిన బీజం ఇది కాబట్టి అందరినీ పిలవండి. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు ఇట్లాంటి ప్రోగ్రాం చూడటానికి. ఖచ్చితంగా మీరు చేయగలరు, అందరూ వస్తారు. సో వారందరికీ, ఈ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ మరోసారి రామారావు గారిని తలుచుకుంటూ, ఆయనతో కలిసి అత్యంత తక్కువ వ్యవధిలో ఎక్కువగా మా బాల్య స్నేహితుడు అశ్విని దత్ సినిమాలు తీస్తామంటే ఆయన హీరోగా అనేక సినిమాలు తీశాడు. ఆయన రోజు ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఈయనతో ఎప్పుడు తీస్తానా అనుకునేవాడిని. అప్పటికి నేను ఓన్లీ అభిమానిని, ఓన్లీ రేడియో పబ్లిసిటీ, అదర్ పబ్లిసిటీస్ చూసే మనిషిని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో కలిసి పనిచేయటం జరిగింది. అటువంటి నేను ఆయనతో సినిమా తీద్దాం అనుకునే లోపే అదే అశ్విని దత్తు అగ్నిపర్వతం సినిమా ఊటీలో చేస్తా అంటే రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు, దత్తు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, రాఘవేంద్రరావు గారి డైరెక్టర్, నేను మద్రాసు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను, రాజకీయాల్లో వెళ్తున్నాను, మీరంతా కూడా వస్తే బాగుంటుందన్న.
ఆ రోజు అందరూ అక్కడ ఇదేంటి ఈయన రాజకీయం ఏంటి, ఈయన సడన్గా వెళ్ళిపోవటం ఏంటి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు ఆయన. మామూలు అప్పుడు డైల్ ఫోన్స్ ఉండేవి, సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు అగ్నిపర్వతం టైంలో. సో ఆ రకంగా మేమంతా ఊటీలోనే ఉన్నాం, నేను కూడా నేను అక్కడే ఉన్నా. ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి రావటం అదొక సర్ప్రైజ్, అందరూ ఆశ్చర్యపోవటం. ఏదేమైనా ఆయన ముద్ర, ఈ కారణ జన్ముడి ముద్ర ఉంది. ఆత్మగౌరవం అనేది 41 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఆయన అన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఖచ్చితంగా ఆత్మగౌరవం మరొకసారి ఆయన పేరుతోనే మనం ఖచ్చితంగా నిలుపుకుంటాం. ఆంధ్ర ప్రజలందరికీ గర్వించదగ్గ మనిషి, ఇండియానే భారతదేశమే గర్వించదగ్గ మనిషి, ప్రపంచ దేశాలంతా ఆయన గురించి చెప్పుకునేంత గొప్ప వ్యక్తి. నమస్కారం. నేను ఆ మహానుభావుడికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఆ గర్వాన్ని కలుగు చేసింది మా తండ్రి గారు అట్లూరు పుండరీకాక్షి గారు. నేను ఇంకా గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలామంది చెప్పారు, ఎన్టీఆర్ ఆ మహానుభావుడికి అత్యంత సన్నిహితులు. ఆయన పెళ్లి కాక వంద నుంచి, ఆయన స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచి ఆయనకి ఎంతో సన్నిహితంగా. ఒక చిన్న మాట, వారు తండ్రి గారు పునర్కాక్ష పేరు ఎత్తారు, వారు తండ్రి సమానులు. వారు అంటే చాలా గర్వంగా చెప్తున్నాను. వారు అంటే ఆయనకి 14 సంవత్సరాలు, మా ఫాదర్కి 12 సంవత్సరాలు. ఇద్దరికి అంటే మా నాయనమ్మ రామారావు మదరు ఇద్దరు కజిన్స్ అవుతారు. అటు నుంచి ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది. సో మా ఫాదర్కి నాటకాలు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్, ఆయనకి చాలా ఇంట్రెస్ట్. అలా ఇద్దరు నాటకాల గురించి ప్రస్తావించుకోవటం, ప్రాక్టీసులు చేయటం ఇలా అప్పటి నుంచి చేస్తూ ఉండేవారండి. చేసి వాళ్ళకి ఏంటంటే విజయవాడలో రామ్మోహన్ రావు కళ ముందు ఉండేదండి. అందులో ఒక 800 కెపాసిటీ ఎంతో ఉంటుంది. వీళ్ళు చాలా నాటకాలు ఆడుతూ, అంటే ఈ నాటక ప్రదర్శనకి డబ్బులు ఇచ్చి వస్తారా రారా, వాళ్ళకి డబ్బుల గురించి కాదండి, వాళ్ళు చేసే ప్రదర్శన అందరూ చూడాలి, మన హాల్ నిండాలి, అదే వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వీళ్ళు రిహార్సల్ చేస్తే మా ఫాదర్ని చాలా అంటే A to Z అందరినీ పిలిచేవాడు, వాళ్ళందరూ రిహార్సల్ చేయించడం, ప్రోగ్రామ్ అరేంజ్ చేయించడం ఇవన్నీ ఆయన చూసేవారు. ఈయన కాలేజీ పని అవన్నీ చూసుకుని ఈయన వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన పాత్ర ఆయన రిహార్సల్ చేస్తారు. ఇలా చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఆ రోజుల్లో మా ఫాదర్ చెప్పని చెప్తున్నానండి, పావలా టికెట్ ఇంత, అది ఇంటింటికి వెళ్ళి మీరు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాలి ఈ ప్రోగ్రాము, ఈ నాటకం అన్న పద్ధతిలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి 50 రూపాయలు వచ్చేయండి. 40 రూపాయలు థియేటర్కి ఇచ్చి మిగతా ఖర్చులకి 25 రూపాయలు అయ్యేదంటే వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ప్రతిభని చూపించుకోవడం కోసం, అందరికీ ఉల్లాసం కలిగించడం కోసం అలా చేసుకుంటూ, అంటే ఆ ప్రస్థానం మా ఫాదర్ది, అలాగే జగ్గయ్య గారు వీళ్ళు, తర్వాత సావిత్రి గారిని కూడా ఆవిడ అదే నాట్య ప్రదర్శన చేస్తుంటే ఆవిడకి కూడా డైలాగులు ప్రాక్టీస్ చేయించి వీరితో పాటు ఆ స్టేజ్ మీద కూడా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది చేసుకొచ్చారు. తర్వాత రామారావు గారు మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ మా ఫాదర్కి టెలిగ్రామ్ పంపించి నువ్వు మద్రాసు రావాలి అని చెప్పి పిలిపించుకుని తన ఇంట్లో పెట్టుకుని విజయ సంస్థలో ఆయన నెలవారీ జీతంగా చేస్తుంటే వారికి చెప్పి మా ఫాదర్ని కూడా ఒక 150 రూపాయల శాలరీకి అందులో జాబ్ ఇప్పించడం. ఆయన 3 నెలలు 4 నెలలు చూస్తే నువ్వు మంచి ఆర్టిస్ట్ అంటారు కానీ ఎవరు వేషాలు ఇవ్వట్లేదు. ఈయనకి చాలా తీసుకొచ్చి ఒక 6 నెలలు చూసి బావా ఇంకా నేను కూడా వద్దు, నేను వెళ్ళిపోతాను విజయవాడ అంటే ఆయనకి చాలా ఫీల్ అయ్యి, అంటే ఆయన ఎందుకు అలా చేయగలండి తర్వాత ఆలోచిస్తే అర్థమైందండి. మా ఫాదర్ చాలా అంటే క్రమశిక్షణ, ఒక నియమ నిబంధనలు ఆయనకి ఎలా ఉందో అదే పద్ధతిలో ఈయన కూడా ఆయనకి బాగా కలిపారు. సో ఈ 6 నెలల తర్వాత నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మనం కంపెనీ స్టార్ట్ చేద్దాం, నువ్వు ఉండు, తమ్ముడిని పిలిపిస్తాను, మీరిద్దరు కలిసి చూసుకోండి అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. సరే నన్ను కావాలని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని చేసినప్పుడు తన మాట ఎందుకు కావాలని చెప్పి అక్కడి నుంచి మా ఆ ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళారు. ఈ 6 నెలలు ఆయన ఉద్దేశంలో నేను అనిపించింది, ఆయన విజయ సంస్థలు ఎందుకు పెట్టారంటే, విజయ సంస్థ ఏంటంటే అక్కడ ప్రతి కార్యక్రమం ఆర్టిస్టులు పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి వాళ్ళు అయ్యే వరకు అక్కడే ఉండాలి, పనున్నా లేకపోయినా. అంటే వాళ్ళు రిహార్సల్ చేయడం కానీ, అసలు షూటింగ్ ఎలా తీస్తారు,
ఇది ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు అని అన్ని అర్థం చేస్తాడు, ఇతనికి బాగా కమాండ్ వస్తుంది, ఇతను మన అన్న ఉద్దేశం కూడా అయ్యిందని అనిపించిందండి. ఎందుకంటే ఆయన ఏ విషయం చేసినా రామారావు గారు చాలా అంటే అబ్జర్వేషన్ కానీ మనిషిని క్యాల్కులేట్ చేయడంలో కానీ ఆయనకి మించిన కూడా ఉండేదండి. అట్లా ఆ కంపెనీలో సినిమాలన్నీ చేస్తూ రావటం, ఆ తర్వాత సొంతగా బ్యానర్ పెట్టి సినిమాలు తీయడం ఇలా చేశారు మా ఫాదర్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వారికి ఉన్న అసోసియేషన్ ఆయన ఎంతగా ఆయన చూసుకున్నారు అనేది నా మొక్కలు చెప్పదామని చెప్పానండి. ఇంకో చిన్న ఇది ఏంటంటే రామారావు చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా శంఖం పూరిస్తాడు ఆయన మా శ్రీకృష్ణ అవతార సినిమాలో ఆయన దాదాపు 18 సార్లు 8 సార్లు శ్రీకృష్ణ వేషాలు వేశారండి. ఏ చిత్రంలో కూడా ఆయన శంఖం పూరిస్తున్నట్టు శ్రీకృష్ణుడు లేదండి. మా ఫాదర్ బాగా నాకు ఈ స్టిల్ కావాలని అంటే లాస్ట్లో భగవద్గీత బోధించేటప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు అర్జునుడు పూరిస్తుంటే బాగా నాకు ఈ స్టిల్ కావాలి మీరు స్టిల్ తీయించారు. ఆ తర్వాత ఎక్కడైతే తీలే ఆ స్టిల్ ఏంటి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృష్ణుడు పాత్ర అంటే ఎంతో అసలు ఆయనకి ఎంత భక్తి అంటే అంత ప్రాణంగా ఉంటారు. ఆయన వేష వేసినప్పుడు పడుకుంటారు. అలాగే చేస్తుంటే ఆయనకి ఆ సినిమాలో చిన్న కృష్ణుడు క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు వేస్తే బాగుంటుంది అంటే హరికృష్ణ చేత వేద్దాం బావా అని. హరియా చాలా ఆర్డర్ చేస్తాను నువ్వు కష్టం అది ఇది అని అంటే చాలా ఆర్డర్ చేసేవాళ్ళండి. మేమంతా ఎందుకు చెప్తున్నానంటే మేమంతా కలిసి పెరిగాం. ఇప్పుడు బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ రామకృష్ణ కానీ లేకపోతే సాయి కృష్ణ అంతా ఒకే ఫ్యామిలీ లాగా ఒకే ఇంట్లో కంబైన్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. మేము కలిసి ఆడుకునేవాడు. మా అందరి మీద తెగ ఫైట్ చేసేవాడు హరికృష్ణ. అంటే నువ్వు పనులు అతనితో లేదు ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ తాతగారి కోరిక. ఆయన ఏంటంటే అరే అబ్బాయి నేను చెప్తే ఇంట్లేదు వీడి చేత రాష్ట్రం అంటే మావా మీరు రూపాయి అంటే లక్ష్మీ గారు మావా నువ్వు ఉండు నేను వేయిస్తాను అది చేత రాష్ట్రం అని చెప్పి రామారావు చెప్తే లేదు బావా నీ లోస్ కట్టి కరెక్ట్గా హరికృష్ణ సరిపోతుంది అదైతే కరెక్ట్గా ఉంటాడు నీకు నేను పడతాడు కదా నీకెందుకు వదిలేదని చెప్పి ఆ హరికృష్ణ తను వేశాడని చెప్పి దాన్ని మిడిలి ఒక 10 నిమిషాలు పెంచి ఒక పాట పెట్టి ఆ పాటలో ఒక గ్రూప్ డాన్స్లో రేఖ హిందీ ఆర్టిస్ట్ రేఖ కూడా డాన్స్ చేస్తుంది. సో అలా ఆ క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది అది హరికృష్ణకి. వాళ్ళ తాతగారు ఆశీర్వాదం నెరవేరింది. ఇంకో విషయం సినిమా రిలీజ్ చేస్తే మానవత సినిమాస్ అయిపోయిన తర్వాత శ్రీ కృష్ణావతార సినిమా చేస్తారు. అది ఎలా వచ్చిందంటే ఈయన రాయబారం పద్యాలు అక్కడ ఉంటే పట్టుకో నువ్వు రాయబారం సినిమా చూద్దాం అయ్యి అంట. ఇదేంటంటే రాయబారం అంటారు. రాయబారంలో ఏముంటుంది గుడ్డి గాంధారి కుంటి వీళ్ళే కదా జనానికి ఏం ఆకట్టుకుంటుంది ఆ కష్టం అయ్యే లేదు నువ్వు పద్యాలు పట్టరా అని. ఈయన పద్యాలు రైట్స్ పట్టుకొచ్చిన తర్వాత తెచ్చుకొచ్చానండి అంటే అయితే రాయబారం స్టార్ట్ చేయండి. కృష్ణుడు లాస్ట్లో అడవిలో పడుకుని ఉంటే బోయవాడు వచ్చి బాణం వేస్తాడు. అది లేడీ అనుకుంటారు ఇచ్చి అది వచ్చి కృష్ణుడు పట్టవేలుగా దొరుకుతుంది. అంటే ఆ క్యారెక్టర్ చేయప్పుడు ఎంత తనకి ఇష్టం లేకపోయినా సరే ఎంతో పవిత్రంగా చేశారు. మీరు కావాలంటే ఎప్పుడు నాకు చూస్తే తెలుస్తుంది. చేసి ఫైనల్గా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని, ఇప్పుడు ఆద్యంతాలు లేని మహావిష్ణువుని అని చెప్పి అలా కలిసిపోతాడు. అంటే ఎందుకు చెప్పొచ్చానంటే ఆయనకి నచ్చకపోయినా సరే ఒక నిర్మాతకి కావాలని అడుగుతున్నప్పుడు అది శిఖర శుద్ధిగా ఆ పాత్రకి న్యాయం చేకూరుస్తారన్న విషయం చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. ఆయన కారణ జన్ముడు అంటా ఉంది. అంటే మామూలు కారణ జన్ముడు అంటారు అందరూ. అంటే కారణ జన్ముడికి నిలువెత్తు నిదర్శనం. అంటే ఆయన జీవితాన్ని నేను 2 భాగాలుగా అనిపిస్తానండి. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. ఆయన ఒక 30 సినిమాల్లో డ్యూయల్ క్యారెక్టర్స్ ట్రిపుల్ క్యారెక్టర్స్ చేశారండి అది సినిమాల్లో. కానీ నిజ జీవితంలో ఆయన 2 క్యారెక్టర్లు చేశారు. ఒకటి చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా అంటే అక్కడ దానికి ఎంత క్రమశిక్షణలో ఉండాలి. ఆయన్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చి నటులై బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అది చేసేటప్పుడు ఎప్పుడూ రాజకీయాలు వైపు చూడలేదు, రాజకీయాల గురించి పట్టించుకోలేదు. ఒక్కసారి ఆ జీవితం 60 దాటిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకుడు ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒక నికార్సైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఆయన నిజంగా చూపించాడు.
కనుక నిజంగా ఆయన కారణజన్యుడు. ఆయన్ని చూసి నేర్చుకుని అందరూ భావితరాలు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 77 సంవత్సరాలు, మరణానికి చాలా దగ్గరగా ఉన్నాను. ఈ అదృష్టాన్ని ఇవాళ ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అదృష్టం జనార్దన్ గారు కలిగించారు. ఆయనకి ప్రత్యేకంగా నమస్కారం చెబుతూ, నాకు ఎన్టీ రామారావు గారు ఆయన రాయలసీమ బాధితుల దగ్గర నుంచి ఆయనతో నేను కలిసి తిరిగాను. ఆయన ఎబ్బటున్నాడు. ఆయన ఎంత క్రమశిక్షణ గల వ్యక్తి అంటే, రాయలసీమ సహాయార్థం డ్రామాలు వేసి డబ్బులు వసూలు చేసి పేద ప్రజలందరినో కాపాడాడు. ఎన్టీ రామారావు గురించి క్రమశిక్షణ వేరే చెప్పనవసరం లేదు. ఆయన 8 గంటలు షూటింగ్ స్టార్ట్ అంటే ఆయన 7:30కే వచ్చి కూర్చునేవాడు. వచ్చేవాళ్ళని ఆఖరి సినిమా తీసే నిర్మాతలు కూడా భయపడేవాడు. ఆయన అంత కరెక్ట్గా వచ్చేవాడు. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారి గురించి ఆయన క్రమశిక్షణ ఎంత ముఖ్యమైనదో ఇవాళ మీరు లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన చనిపోయిన రోజు 3 రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వచ్చారు. మీరు గుర్తు చేస్తున్నట్లేదు. జ్యోతి బసు గారు ఏమన్నారంటే, ఇలాంటి రాజకీయ నీతి లేకుండా నేను ఎప్పుడు చూడలేదు. అంటే పివి నరసింహారావు గారు కూడా 14 భాషలు గల వ్యక్తి, ఆయన కూడా అలాగే చెప్పారు. అందుకని ఎన్టీ రామారావు వ్యక్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చెబుతూ, ఎన్టీ రామారావు గారు కూడా పట్టుదలగా నాకు తగ్గ వారసులు చంద్రబాబు నాయుడు అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బాధ్యతలు చెప్పి రేపు మళ్ళీ గవర్నమెంట్ రాబోతుంది. అది ఎన్టీ రామారావు గారు ఆశీర్వాదం అనేది తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. మన విశ్వవిఖ్యాత నటసారి జనుడు పద్మశ్రీ నటరత్న కళాపత్రిన డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 101వ జయంతికి ఇచ్చేసిన ఈ సమ్మానాన్ని వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సోదరి సమ్మానం అందరూ పేరు పేరున, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, విలేకరులకు, అభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను అన్నగారు ఎన్టీ రామారావు గారి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే, పని తీరదు. అని మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజాన్ని సార్వభౌమం మన అన్న ఎన్టీఆర్. వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నో పాత్రలు పోషించారు. ఇవాళ నేటికి వారు 41 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను, ఎవరు ప్రపంచం చేయలేని 41 నిజ జీవిత పాత్ర పోషించాడు మన అన్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు పోషించిన ప్రతి పాత్ర ఒక డిక్షనరీ గాను, ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరస్థాయి ఉంటారు మా అన్న ఎన్టీఆర్. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా అంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు రూపరేఖలు కల్పించిన ఆయన రూపం ఇచ్చారు స్మరణి. ఇలా చలనచిత్ర సీన్లో ఉండగా వారు అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మ గౌరవానికి భంగం కలిగి ఉండాలని, అన్యాయం జరుగుతానని, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మనం తెలుగు జాతిని పునర్జింప చేయాలని, గుర్తింపు తీసుకురావాలి. నేను ఒక తెలుగుని, తెలుగు బిడ్డను, తెలుగు దేశం నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మన అన్నగారిని ఏకగ్రీవంగా తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేశారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ తెలిసిన విషయమే, ప్రజలు ఎన్నో సేవలు అందించాడు ఆయన. తెలుగు జాతి మనది, ముందుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటే. మన కుల మత ప్రాంతాల అతీతంగా వాళ్ళు ప్రజలకు ఎంతెంతో సేవలు అందించాడు. ఈ బీసీ వర్గాలకు ఎంతెంతో సేవలు అందించాడు. ప్రాముఖ్యత ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే పేదపాటి పత్రిక
రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు తల్లిగా, తెలుగు ఆడపడుచుకు అన్నగా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కూడా అందించాడు ఆయన. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా భారతదేశం అంతటా వేరువేరు పేరిట అమలు అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై, ప్రభుత్వ వాహనాలపై తెలుగు సువరక్షణాలతో ఉండాలని చేపట్టింది మన ఎన్టీఆర్. అలాగే మానవ సేవ మాధవ సేవ అంటూ మరోపక్క అన్నదానకులు మించిన దానం లేదని నమ్మి తిరుపతి దేవస్థానంపై 1985లో మొట్టమొదట నిత్య అన్నదానం ఉండాలని నిర్ణయించి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో నిత్య అన్నదానం కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా వారం అందరూ అన్నట్టు వారి గురించి మాట్లాడుకుని పోతే సమయం సరిపోదు. ఇప్పటికే చాలా సమయం ఆసనమైంది, లేట్ అయింది. వారి నాటికి నీటికి ఎప్పటికీ సూర్య చంద్రుడు ఉన్నంతకాలం, తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనాథ్ చిరస్మరణీయం. మరొకసారి వారి విశ్వవిఖ్యాత నట సర్వజ్ఞుడు కాదు, వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సానుభవం మన అన్న ఎన్టీఆర్. మరి మేము ఇందాక శివాజీ మాట్లాడారు, నేను గుర్తు చేశాడు ఆయన. చాలా మంది తెలియదు, మర్చిపోవచ్చు. 1982లో వారు పాట పెట్టిన తర్వాత మా అన్న బాలకృష్ణ గారిది డిసెంబర్ 8న, నాది డిసెంబర్ 9 పిల్లలు తిరుమల దేవస్థానం కొండపైన రాలిపోయారు. ఏంటది ఈ ప్రజలకు వెళ్ళిపోయాడు. డిసెంబర్ 9 నాది ముహూర్తం 11:42 కానీ రాత్రి. ఆ రోజు తెలిసి ఈ సెల్ ఫోన్లు హెచ్డి అన్నీ లేవు. మా సంతోషంగా డిసెంబర్ 9న ఆ రోజు సెల్ ఫోన్లు లేవు కాబట్టి మీకు తెలిసి ఏదో కలెక్టరేట్ ఆఫీస్ ఒక లైన్ ఉండేది, హాట్ లైన్ ఉంది. సో మేము తిరుపతి కొండ దిగి డిసెంబర్ 10న కలెక్టరేట్ ఆఫీస్కి కూర్చొని ఎక్కడి నుంచి ఫోన్ చేశారు దేవుడైనా, ఇంకో కలెక్టర్ ఆఫీస్ నుంచి హాట్ లైన్లో ఫోన్ చేశాను. ఆయన ఫోన్ మొత్తం స్టాంపులు ఉన్నాడు, ఆయన చివరి దశలో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి సారీ మన పెళ్లికి ఇద్దరు పెళ్లికి మేము రాలిపోయాం. మేము జనం మేము 12 మంది కాదు, ఇప్పుడు 7 కోట్ల ప్రజలు కుటుంబం. సో 7 కోట్ల కుటుంబం గురించి మీ ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని నేను ఫోన్లో దీవించడం జరిగింది. ఇప్పటికీ మేము చాలా గౌరవించుకుంటాం. మేము 12 మంది కాదు, 7 కోట్ల ప్రజలు కుటుంబం. ఇలా వారి బిడ్డకు జన్మించడం చాలా అదృష్టం భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. అట్లూరి అశ్విన్ గారు మా కమిటీ మెంబర్, అమెరికాలో ఉండి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ వారు చేసినటువంటి ఒక చిన్న వీడియోని మీ అందరి ముందు ఉంచాం, రేపు విజయానికి గుర్తుగా మనందరం వాడుకోవటానికి. అట్లనే ఈ సభ ఏకగ్రీవంగా మన ట్రిబ్యునల్ గారు సూచించినట్లు రాబోయే ప్రభుత్వంలో భారత రత్న అవార్డు ఎన్టీ రామారావు గారికి ప్రకటించాలని, సముచిత గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాం. ఇప్పుడు ఆహుతులందరికీ మొమెంటోలు ప్రదానం చేయడం జరుగుతుంది. వారిని సత్కరిస్తారు, గౌరవిస్తారు.